అందరికీ షలోం. క్షమించాలి, కొంచెం లేట్ అయింది. క్లాస్ స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు ఈ ప్రత్యేకమైన క్లాసు మన ఇన్స్ట్రక్షన్స్ నోహియా స్వీయ ప్రకటన చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. అంటే ఇది జనరల్ గా ఒకవేళ ఈ ఐడి పెట్టినా కూడా అందరికీ అది ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఉంటే మంచిది. మిగతా వారు తర్వాత కనెక్ట్ అవ్వచ్చు 6:15కి. అందరూ వచ్చారని అనుకుంటున్నాను, మన లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ. ఓకే, మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇన్స్ట్రక్షన్ క్లాస్. చెప్పండి సార్. జీవన్ గారు, మీ వాయిస్ వినపట్లేదు నాకు. హలో, జీవన్ ఎడ్లా గారు మాట్లాడండి సార్. హ్యాండ్ రైజ్ చేస్తారు. వాయిస్ ఆప్షన్ కనపట్లేదు నాకు ఓపెన్ చేయడానికి. ఓకే, ఇప్పటి క్లాసు టెంపరీ నో హైడ్ సెల్ఫ్ డిక్లరేషన్ చేసే వారికి మాత్రమే ఈ సమయంలో. కాబట్టి మిగతా వాళ్ళందరూ 6:15కి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, ముఖ్యంగా ఈ క్లాస్ పెట్టడానికి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, మీరు తాత్కాలిక నోహియా స్వీయ ప్రకటన చేయడానికి ఇష్టపడుతూ వెబ్సైట్ లో కూడా పూరించడం, లేకపోతే మాకు ఆ ఫామ్ ని ఫిల్ చేసి పంపించడం, మీ అప్లికేషన్స్ ఇవన్నీ పంపించడం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మరోసారి అసలు ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే విషయాలను గుర్తు చేయడానికి ఈ క్లాస్ పెట్టి మనం స్వీయ ప్రకటన ఎలా చేస్తాం అనేది ప్రతి విషయాన్ని గురించి మనం మాట్లాడదాం. ముందుగా ఈ స్వీయ ప్రకటన, తాత్కాలిక నోహియా స్వీయ ప్రకటన అనేది ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, సర్వమానవాళి ఆచరించవలసిన ఆజ్ఞలు దేవుడు ఆదాము గారికి, నోహ్ గారికి, ఆ తర్వాత మోషే గారి ద్వారా మనకి అందించబడి తోరాలో ఇవ్వబడటం, దాని వివరణలో ఇవ్వబడటం జరిగింది. కాబట్టి ఆజ్ఞలను పాటించడానికి మీరు అంగీకరిస్తున్నట్లుగా, మీకు మనస్ఫూర్తిగా మీరు ఆ ఆజ్ఞలను పాటించడానికి, తోరా ప్రకారం నడుచుకోవడానికి, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడానికి మీరు అంగీకరించి ఆమోదించే ఆజ్ఞల ప్రకారం రబ్బీల మార్గదర్శకత్వంలో చేయటానికి ఇష్టపడుతున్నారని మేము అనుకుంటున్నాం. ఈ ఆజ్ఞలు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏ ఆజ్ఞలు అనేవి అంటే, జూడాయిజంలోని పెద్దలు సర్వ మానవాళి ఏమైతే హషేము ఆశిస్తున్నారో వారి నుండి, ఏమైతే ఏ బాధ్యత అయితే అప్పగించారో ఆ బాధ్యతను నెరవేర్చడానికి ఈ ఇవ్వబడిన ఆజ్ఞలు. ఒకటి, విగ్రహారాధన చేయకూడదు. అంటే మీరు ఇంగ్లీష్ లో అది వెబ్సైట్ లో పూర్తి చేసినప్పుడు ఒకవేళ గమనించారో లేదో కానీ అన్ని రూపాల్లో అని ఒక డాట్ వేసి అక్కడ అన్ని రూపాల్లో అని ఉంది. విగ్రహారాధన చేయకూడదు అన్ని రూపాల్లో అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గమనించవలసింది, ఎవరైనా సరే ఒక వ్యక్తి, ఒక మనిషి, మానవుడు అనేవాడు దేవుని అవతారంగా భావిస్తే ఎవరినైనా, ఉదాహరణకి యేసు, లేకపోతే ముహమ్మదు, లేకపోతే ఇంకొక వ్యక్తుల్ని
దేవునిగా భావిస్తే, దేవుని అవతారంగా భావిస్తే ఈ ప్రకటన చేయటానికి అర్హులు కారు. అంటే అర్థం ఏంటంటే యేసుని దేవుని అవతారం, లేతే కృష్ణుడిని దేవుని అవతారం అట్లా ఎవరైనా భావిస్తే ఇది ఈ ప్రకటన చేయటానికి ఈ అర్హులు కారు. యూదులు ఎవరైనా ఉంటే, అంటే యూదులు అంటే అర్థం ఏంటంటే యూదియ స్త్రీకి పుట్టి అయినా ఉండాలి, లేపోతే కన్వర్షన్ చేసిన వారు. అంటే ఇశ్రాయేలు ద్వారా, రబ్బినేట్ ద్వారా కన్వర్ట్ చేయబడి గుర్తించబడిన వారైనా ఉండాలి. వాళ్ళిద్దరూ అంటే ఆ విధంగా ఉన్న వారిని యూదులు అంటాం. ఇశ్రాయేలు లా ప్రకారం, యూదత్వం ప్రకారం, పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఒక వ్యక్తి యూదురాలికి పుట్టైనా ఉండాలి, లేకపోతే యూదత్వంలోనికి కన్వర్ట్ అయినా ఉండాలి. అయినా ఉండాలి. అప్పుడే అతన్ని యూదుడు అని పిలుస్తాం. మిగతా వారందరూ కూడా అన్ని జనులుగా, అంటే యూదులు కాని వారిగా భావిస్తారు యూదత్వంలో. రెండే 2 డివిజన్స్. డివిజన్స్ అంటే బాధ్యతల విషయంలో ఆ డివిజన్స్ అనేవి ఎలా అయితే యాజకుడు చేయవలసిన బాధ్యత యాజకునికి అప్పగించబడిందో తోరా ప్రకారం, అలాగే లేవీయుడు చేయవలసిన బాధ్యత లేవునికి ఎలా అయితే అప్పగించబడిందో, అలాగే ఇశ్రాయేలీయుడు చేయవలసిన బాధ్యత ఎలా అయితే అప్పగించబడిందో, ఆ విధంగా యూదులు కాని వారికి, అంటే ఇశ్రాయేలు జనాంగం కాని వారికి, అంటే అబ్రహాం ఇస్సాకు సంతతి కాని వారికి వారు చేయవలసిన బాధ్యత ఏమిటి అనేది ఈ వారు మాత్రమే అర్హులు. ఎవరైతే యూదులు కాకుండా ఉంటారో వారు మాత్రమే అర్హులు. యూదులైతే ఇది చేయటం కుదరదు. అంతేకాకుండా ఒక వ్యక్తిని దేవుని అవతారంగా భావిస్తే కూడా ఈ ప్రకటన చేయటానికి వీల్లేదు. అంటే యూదత్వం ప్రకారం, లా ప్రకారం అర్హులు కారు. యూదీ సాంప్రదాయం ఏంటంటే దేవుడు ఒక్కడే, మానవుడిగా ఎప్పుడు అవతరించడు. కాబట్టి అంటే దేనితోనైనా పోల్చటం కూడా చేయటం అనేది జరగకూడదు. అంటే ఉదాహరణకి ఈ భూమి కింద, భూమి మీద, లేకపోతే ఆకాశంలో ఏదైనా ఒక వస్తువు, ఒక ఫిజికల్ ఎంటిటీ ఏదైనా ఉంటే, ఒక చెట్టు, ఒక మొక్క, ఒక రాయి, ఒక కప్ప ఏదన్నా కానివ్వండి, దాన్ని దేవునితో పోల్చడం అనేది చేయకూడదు. అసలు దేవుడంటే ఏంటనేది దేనితో పోల్చకూడదు. మనం కనపడే ప్రతి విషయంతో కూడా. దేవుడు ఒక్కడే, మానవునిగా ఎప్పుడు అవతరించడు అనేది యూదీ దృక్పథం. కాబట్టి ఆ విశ్వాసాలు ఏమైనా ఉంటే ఇది చేయటం కుదరదు అని అర్థం చేసుకోవాలి. ఎవరైనా అలా ఉంటే డ్రాప్ అయిపోవచ్చు ఇప్పుడైనా సరే. అంటే మాకు అర్థం కాలేదండి, ఇలా అనుకోలేదండి అనే పరిస్థితి ఏదైనా ఉంటే డెఫినెట్‌గా డ్రాప్ అవ్వచ్చు. ఆహ్, మీకు హర్షం ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటాయి. మీరు మాతో జనరల్ క్లాసుల్లో నేర్చుకోవటం కూడా కొనసాగించొచ్చు. అది దానికి సంబంధించిన విషయం. రెండవది నరహత్య చేయకూడదు. మూడోది దొంగిలించకూడదు. లైంగిక అనైతికం చేయకూడదు. దైవ దోషం చేయకూడదు. సజీవ జంతువు యొక్క అవయవాన్ని తినుట నిషేధం. న్యాయ వ్యవస్థను స్థాపించవలెను. ఈ 7 ఆజ్ఞలు జనరల్‌గా మనం 7 ఆజ్ఞలుగా ఏడేనా అని అనిపించొచ్చు గానీ, యూదే దృక్పథంలో వీటిని 7 కేటగరీస్‌గా భావిస్తాం. అంటే ఒక్కొక్క ఆజ్ఞకి సంబంధించిన చాలా ఆజ్ఞలు తోరలో ఉన్న విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. నరహత్య చేయకూడదంటే దానికి సంబంధించిన విషయాలన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. అనేది ఇది ఒక కేటగరీ కాబట్టి దానికి సంబంధించిన చిన్న చిన్న బ్రాంచెస్, ఆజ్ఞలన్నీ గూడా దీని కిందకొస్తాయి. కాబట్టి వీటిని అధ్యయనం చేసి, ఈ అర్థం చేసుకొని తరువాత, అంటే ఇప్పుడు తాత్కాలిక నోహయి స్వీయ ప్రకటన చేసినప్పుడు ఒక స్టెప్ ఏస్తున్నాం. అంటే దేవునితో మనం సంబంధం పెట్టుకోవడానికి యూదుల ద్వారా రబ్బీల మార్గదర్శకత్వంలో ఏ విధంగా మనం దేవునితో సంబంధం పెట్టుకోవాలి, మన బాధ్యతను ఎలా నెరవేర్చాలి అనే విషయాన్ని తెలుసుకొని, అధ్యయనం చేసి, పరిశీలించి, అప్పటికి అంటే ఇదంతా స్టడీస్ అంతా అయిన తరువాత ఒకవేళ అప్పుడు మీకు అనిపిస్తే, ఆహా! ఈ దీని ప్రకారం జీవించదలుచుకున్నాను. ఇది కరెక్ట్‌గా ఇది దేవుని యూదీ ప్రజలతో పాలిభాగస్తులై నడవటానికి ఇది
ఈ మార్గం సరైన మార్గమే అని మీకు అనిపిస్తే అప్పుడు యూదీ కోర్టు ముందు అంటే ముగ్గురు రబ్బీల ముందు ప్రకటన చేయవలసిన అవసరత ఉంటుంది. అప్పుడే యూదునిగా నోహీనుగా గుర్తించబడటం. అంటే యూదీ కోర్టు ముందు ఎప్పుడైతే మనం ప్రకటన చేస్తామో అప్పుడే వారు అంగీకరిస్తే మాత్రమే అలహా ప్రకారం అంటే ఇయన్నీ ఒక అలహా అంటే నడత అయినప్పటికీ అది యూదియ కోర్టు దానికి లాసు అంటే ఆ విధంగా దాన్ని చూడాలి. అంటే ఒక కోర్టులో ఒక లా ప్రకారం వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి యూదత్వం ప్రకారం ఒక యూదీ కోర్టు ముందు ముగ్గురు రబ్బీలతో కూడిన యూదీ కోర్టు ముందు ఎప్పుడైతే ఈ ఆజ్ఞలను పాటించడానికి ఇష్టపడుతున్నామని ప్రకటన చేస్తారో అప్పుడే నోహీనుగా గుర్తించబడతాయి. నోహీయుడంటే ఏంటి? ఏం చేయాలి? ప్రతిదినం ఏం చేయాలి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సోర్సెస్ ఏంటి? వీటి విషయం అన్నీ కూడా మనం దాదాపుగా దేవుని చిత్తమైతే ఆగస్టులో ఆ యూదీ కోర్టుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఆంధ్రప్రదేశ్‌కి. అప్పుడు మీరు ఈ ప్రకటన వారి ముందు చేసి వారు అంగీకరిస్తే ఈ నోహీలుగా మారటానికి అంటే మీ బాధ్యతను మీరు స్వీకరించి దాని ప్రకారం దేవుని చిత్త ప్రకారం, తోరా ప్రకారం నడుచుకోవటానికి ఈ అప్పుడు ముందుకు వెళ్ళటానికి ప్రకటన చేయటం అనేది రెండవ లేకపోతే ఇది మొదటి స్టెప్ అయితే అది రెండవ స్టెప్ అవుతుంది. ఎవరికైనా ప్రశ్నలుంటే డెఫినెట్‌గా అడగండి. మేము చెప్పే విషయాలన్నీ గూడా ఈ లిస్ట్‌లో ఉన్నవారు చేయవలసిన అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఒకవేళ అర్థం కాకపోతే నేను చెప్పే విషయాలు ఏదైనా ప్రాబ్లమ్ సరిగ్గా తెలుగు అర్థం కాకపోయినా సరే అడగొచ్చు. తర్వాత ఇంకొక విషయం గుర్తించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహ్, ఈ ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి అనేది యూదే దృక్పథంలోని పెద్దలు యూదత్వంలో పెద్దలు మోషే గారి దగ్గర నుంచి వస్తున్న ఆ వివరణల ప్రకారం దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన విషయాలు ఇవన్నీ గూడా. మనం ఏమేమి నేర్చుకుంటాం ఆజ్ఞల విషయంలో 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి అనేది. ఇది బాధ్యత అనేది ఇయన్నీ మనం తర్వాత సోర్సెస్‌తో పాటు స్టడీ చేయటం అనేది జరుగుతుంది. అధ్యయనం చేయటం జరుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏంటిది? ఎందుకు? ఎవరు చెప్పారు? ఎలా చెప్పారు? ఎలా పాటించాలి? ఇవన్నీ గూడా. కాబట్టి సీనాయి పర్వతం దగ్గర ప్రత్యక్షత ద్వారా మానవాళి అంతటికీ చేయవలసిన విషయాల్ని మోషే గారికి ఇవ్వటం జరిగింది. వాటి వివరణలను తీసుకొని రావటం జరిగింది. అది నీతిమంతులైన అన్ని జనులు పాటిస్తూ యూదులతో పాలిభాగస్తులై ఈ ఆజ్ఞలను తోరా ప్రకారం నడుచుకుంటూ యాజక రూపకమైన రాజ్యం యూదులు ఇశ్రాయేలీయులు యాజక రూపకమైన రాజ్యంగా ఉండి ప్రపంచం మానవాళి అంతటికీ నేర్పించవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఎప్పుడైతే మీరు మొదటి ఈ స్టెప్ వేస్తారో అప్పుడు వారి మీద మీరు బాధ్యత పెట్టినట్టు. అంటే వారికి తెలియజేస్తున్నారు. ప్రపంచానికి తెలియజేస్తున్నారు. దేవునికి తెలియజేస్తున్నారు. దేవా నువ్వు చెప్పిన లేకపోతే నీవిచ్చిన ఆజ్ఞలను యాజక రూపకమైన రాజ్యమైన ఇశ్రాయేలు ద్వారా మేము నేర్చుకొని దాని ప్రకారం జీవించడానికి మేము ఇష్టపడుతున్నాం అని మీరు ప్రతిజ్ఞ ప్రమాణం చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం ముఖ్యమైన విషయం. ఈ చాలా మంది అనుకునేదేంటంటే ఒకవేళ నోహీలుగా ఇప్పుడు ఈ ప్రకటనలు చేయటం వల్ల తర్వాత నోహీలుగా యూదీ కోర్టు ద్వారా గుర్తింపబడటం వల్ల తర్వాత ఒక్కవేళ యూదులుగా మారదలుచుకుంటే ఇది ఆటంకం అవుతుందేమో అని భావించేవారున్నారు చాలా మంది. అయితే యూదులుగా మారాలి అంటే ప్రాసెస్ ఉంది. మారొచ్చు. అది ఈ దాని ప్రాసెస్ దాని ప్రకారం ఆహ్, డెఫినెట్‌గా ఎవ్వరు ఆపరు. అంటే నేను యూదునిగా మారాలని అంటే ఎవరు ఆపరు. మారవచ్చు. నోహత్వం అంటే నోహీనుగా ఉండటం వల్ల ఇది ఆటంకం కలుగుతుందా తర్వాత అంటే ఒకవేళ ఎవరైనా మారదలుచుకుంటే ఇది ఆటంకం అవుతుందా అంటే డెఫినెట్‌గా కాదు. ఎందుకంటే రబ్బీనేట్
ద్వారా మనం చేసేవన్నీ కూడా రబ్బినేట్ ఆధ్వర్యంలోనే చేస్తున్నాం ఇదంతా కూడా. రబ్బినేట్ నోహైడ్ వరల్డ్ సెంటర్ వారికి రబ్బీ షేర్కీ గారికితో ముడిపడి ఇద్దరు వారి ఆమోదంతోనే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి షేర్కీ గారు ఇచ్చిన వివరణ ఏంటంటే, ముందు అసలు ఎవరైనా సరే అది లాలో ఉన్న విషయమే, అది సోర్స్ కూడా ఉన్న విషయమే. ఎవరైనా యూదునిగా మారాలంటే ముందు అతనికి చెప్పవలసింది ఏంటంటే, నీ బాధ్యతను నువ్వు గుర్తించు. అంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో తర్వాత ఒకవేళ 7 ఆజ్ఞలు బాగా అవగాహన చేసుకుని ఒక బేస్‌కి వచ్చిన తరువాత, అంటే ఒక పూర్తి అవగాహన అనేది వచ్చిన తరువాత, ఇంకా కొన్ని ఆజ్ఞలు యాడ్ చేసుకోవచ్చు. నోహయునిగా ఉంటూనే కొన్ని ఆజ్ఞలు యాడ్ చేసుకోవచ్చు. మన క్లాస్‌లో కూడా రబ్బీ షేర్కీ గారు చెప్పటం జరిగింది. తర్వాత అంటే సరైన విధానంలో వెళ్తున్నప్పుడు ఇంకా నాకు అది చేయాలని ఉందండి, ఇది చేయాలని ఉందని పర్మిషన్ తీసుకొని రబ్బీల ద్వారా ఆ గైడెన్స్‌లో ఒకవేళ కుదురుతుందో లేదో అనేది చూసుకొని దాని ప్రకారం తర్వాత చెయ్యొచ్చు. ఒకవేళ కన్వర్ట్ అవ్వడానికి ఒకవేళ తర్వాత కన్వర్ట్ అవ్వదలుచుకున్న వారికి డెఫినెట్‌గా నేను నోహైడ్‌నిగా ఇప్పటిదాకా ఉన్నానండి. ఇదిగో ఇయన్నీ నేర్చుకున్నాను. ఈ రబ్బీ షేర్కీ గారిని అడగండి, రబ్బీనేట్‌ని అడగండి. నేను నోహైడ్‌నా కాదా అనేది. ఎందుకంటే వాళ్ళే ఇచ్చే చివరికి వాళ్ళు ఆమోదించింది కాబట్టి, వాళ్ళే కన్వర్షన్‌కెళ్ళాలన్నా మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్ళాలి గాబట్టి, నేను నోహీనిగా ఉన్నానండి అంటే, అసలింకా చాలా అసలు ఫస్ట్ అలాంటి వాళ్ళని ముందే తీసుకుంటారు కన్వర్ట్ అవ్వాలంటే. అది ఒకవేళ ఇప్పుడు అర్థం కాకపోవచ్చు గానీ, ఇశ్రాయేల్‌లో కన్వర్ట్ అవ్వదలుచుకున్న అంటే బయట అయినా సరే, ఎక్కడైనా సరే, ఏ కన్వర్షన్ అయినా సరే, నేను నోహయునిగా ఉన్నానండి. ఇయన్నీ నేర్చుకున్నానండి. ఇప్పుడు నేను యూదునిగా మారదలుచుకున్నాను. డెఫినెట్‌గా వాళ్ళు చాలా గౌరవిస్తారు. చాలా సంతోషంగా కన్వర్ట్ చేయటానికి, నేర్పించడానికి ఇష్టపడతారు. అది చాలా మందికి అర్థం కాదు. అందుకే కన్వర్షన్‌లు చాలా సంవత్సరాలు తీసుకుంటాయి. కన్వర్ట్ అవ్వదలుచుకున్నవి. కాబట్టి ఈ ఇండియాలో కన్వర్ట్ అవ్వటం కష్టమైన విషయం. ప్రస్తుతానికి అది ఆ ఆప్షన్ లేదు గాబట్టి, ఇండియాలో ఉన్న వ్యక్తికి కన్వర్ట్ అయ్యే ఆప్షన్ లేదు గాబట్టి, కన్వర్ట్ అవ్వదలుచుకుంటే వేరే దేశం వెళ్ళాల్సొస్తది. ఆ వేరే దేశం వెళ్లి 20, 30 లక్షలు బాగా ఖర్చులు పెట్టుకొని కన్వర్ట్ అయ్యి యూదునిగా మారాలంటే మారొచ్చు తర్వాత. అయితే అయన్నీ అది జరిగే అంతట వరకి చాలా కష్టం. ఎవరైనా ఒకవేళ ఆహ్, చాలా టైం పట్టుద్ది. చాలా డబ్బు కావాల్సొస్తది. చాలా నేర్చుకోవాల్సొస్తది. అవగాహనలోకి రావాల్సొస్తది. ఎప్పుడైతే మనం నోహీయులుగా ఈ ప్రకటన చేసి, అధ్యయనం చేసి, అవగాహన చేసుకొని, బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకుంటామో, అప్పుడు ఆహ్, యూదునిగా లేకపోతే నోహీయునిగా ఎప్పుడైతే మనం ఒక్కోటి అధ్యయనం చేసుకుంటూ వెళ్తామో, ఆహ్, చాలా వరకు మన లెవెల్ కన్వర్ట్ అవ్వదలుచుకున్న వ్యక్తి ఏమి స్టడీ చేస్తాడో అంతవరకే మనం స్టడీ చేస్తాం. అంటే అది ఏదో నేను గొప్పగా చెప్పటం గాదు గానీ, బేసిక్ ఫండమెంటల్స్ కొంతమందికి ఈ కన్వర్ట్ అవ్వదలుచుకున్న వాళ్ళకి తెలీదు. మా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తున్నాం అది. ఆహ్, ఒక అంటే ఉదాహరణగా చెప్తున్నా. అంటే ఎవరిని కించపరచాలని కాదు గానీ, మా బ్రదర్ యాకోబ్ గారు ఒక కమ్యూనిటీని ఈ సిసీతులేసుకొని రకరకాలుగా ఏదేదో చేస్తున్న వ్యక్తుల్ని పరిచయం చేసుకున్నప్పుడు, సోదరబ్బా అనే మాట చెప్తే వారికి, ఆయన జవాబు ఏంటంటే ఆయన ఏమన్నాడంటే, "అయ్యో! దయచేసి నన్ను రబ్బీని చేయబాకండి." అంటే రబ్బా అంటే రబ్బీ అనుకోని పొరపాటు పడి, 10 సంవత్సరాల నుంచి నువ్వు జూడాయిజంలో ఉంటున్నావు. నేను ఫాలో అవుతున్న వ్యక్తి సోదా అంటే, రబ్బా అంటే గూడా ఏంటో అర్థం తెలియని పరిస్థితిలో ఉన్నాడంటే అర్థం చేసుకోండి. అంటే మన క్లాసులో వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి సోదా రబ్బా అంటే ఏంటో తెలుసు చాలా మందికి. హీబ్రూ చేసిన వాళ్ళందరికీ తెలుసు. సోదా రబ్బా అంటే థాంక్స్, చాలా వందనాలు అనే పదం తెలుసు. పొరపాటు పడాల్సిన అవసరం లేదు ఈ బేసిక్ ఆటిల్లోని. ఇక నువ్వు జూడాయిజం ఫాలో అవుతున్నానంటే ఇక చాలా కష్టమైన విషయం. అంటే నీకు కనీసం బేసిక్ ఫండమెంటల్స్ కూడా తెలియకుండా నువ్వు జూడాయిజం ఎలా ఫాలో అవుతావు? కాబట్టి నోహయునిగా ఉండటం అనేది ముందు అసలు గుర్తించాల్సిందేంటంటే అది ప్రతి మానవుని యొక్క బాధ్యత. మనం అంగీకరించి అది చేస్తూ ఉండగా
ఇంకా ఆజ్ఞలు పాటించాలనే ఆసక్తి చూపించినప్పుడు ఇశ్రాయేలీయులు దానికి తగిన గైడెన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళొచ్చు. యూదునికి, నోహయునికి తేడా ఏంటంటే ఒక యూదుడు ఇప్పుడు ఒక 100 ఆజ్ఞలు చేయగలుగుతాడు. దేవాలయం లేదు కాబట్టి చాలా ఆజ్ఞలు చేయలేడిప్పుడు. నోహయుడు ఎన్ని ఆజ్ఞలు చేయటానికి ఈ చేయగలడు అంటే చెయ్యొచ్చు తర్వాత. ముందు బేసిక్ అర్థం చేసుకున్న తర్వాత అంటే దాదాపుగా 66 ఆజ్ఞలు, 70 ఆజ్ఞల దాకా వెళ్ళొచ్చు. 70 అంటే ఇది 100 అయితే 90 దాకా గూడా వెళ్ళొచ్చు. అంత ఆహ్, అన్ని ఆజ్ఞలు చేయొచ్చు. అంటే ఇక్కడ ఉద్దేశ్యం దేవుని చిత్త ప్రకారం జీవించాలనే ఉద్దేశ్యం ఉంటే ఇది డెఫినిట్‌గా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇది బాధ్యత యూదత్వం ప్రకారం. అంటే ఒక యాజకుడు ఏమన్నా చేయాలని చెప్పారంటే అతను బాధ్యత ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి ఒక యూదుడు కాని వ్యక్తి తన బాధ్యత ఏంటో తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం ఆజ్ఞలు ఏమైతే మన నుంచి కోరుతున్నాడో అది చేయటమే నోహత్వం. కాబట్టి ఒక మంచి మనిషిగా తోరా ప్రకారం నడుచుకోవాలంటే ఇది ఈ చాలా ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన స్టెప్. ఇది మనం భారతదేశంలో ఇలాంటి కార్యక్రమం చేయటానికి అవకాశం మనకి కలుగుతుంది కాబట్టి మేమైతే చాలా గొప్పగా భావిస్తాం. అర్థం చేసుకొని స్టడీ చేసి బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకొని నౌహీనుగా గుర్తింపు పొందటం. వారు గుర్తిస్తే అది తర్వాత నౌహీనుగా గుర్తింపు పొందటం. లేదు ఇది మాకు కాదు అంటే ఈ గుర్తింపు కూడా పొందనవసరం లేదు. దీనివల్ల ఆహ్, లాభం ఏంటంటే స్టడీస్ మాత్రం డెఫినెట్‌గా కొన్ని లక్షలు పెట్టాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకొని అంటే చాలా కష్టపడి చాలా లక్షలు పెడితే గాని వచ్చే విషయాల్ని మనం ఆహ్, పెద్ద పెద్ద రబ్బీల ద్వారా తీసుకొస్తున్నాం కాబట్టి ఈ చాలా మంచి అవకాశంగా నేనైతే భావిస్తాను. అంటే కనీసం స్టడీస్ బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి అనేది అయినా తెలుస్తుంది. అంటే ఒక వ్యక్తి యూదునిగా మారాలన్నా గూడా, లేకపోతే నోహీనుగా ఉండాలన్నా గూడా బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. తోరా అంటే ఏంటి ఉదాహరణకి. యూదత్వంలో దీన్నేం ఆలోచిస్తారు? నరహత్య చేయకూడదంటే అర్థం ఏంటి? ఇట్లా చాలా విషయాలని తోరా ప్రకారం తోరాలో స్టడీ చేసి మనం అర్థం చేసుకోవటం అనేది డెఫినిట్‌గా జరుగుతుంది. ఆ తర్వాత ఒకవేళ అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నామని మనం ఈ ప్రమాణం చేస్తున్నాం. దాని ప్రకారం వెళ్ళాలని ఆశపడుతున్నాము అని నేను అర్థం చేసుకుంటున్నాను. మీరు ఈ అప్లికేషన్‌లన్నీ పెట్టి ఇయన్నీ పంపించటం వల్ల. ఆహ్, కాబట్టి ఈ ప్రకటన చేయటం అనేది ఎలా అనే దాని గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు ప్రశ్నలేమైనా ఉంటే అడగండి. ఇప్పుడు చెప్పిన విషయాల్లో అర్థం కాని విషయాలేమైనా ఉంటే. ఆహ్, ఇప్పుడు టెక్నికల్ విషయాల్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రశ్నలేమి లేకపోతే ఈ ఈ తాత్కాలిక నౌహీయ స్వీయ ప్రకటన చేయటానికి మొదటి వ్యక్తిని మనం ఈ ప్రశ్నలన్నీ అడుగుతాం. ఆ తర్వాత వారు వీటన్నిటికి మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా అనగానే అంగీకరిస్తున్నామని చెప్పి మీ పేరు చెప్పి ఈ ప్రకటన చేయటం మొదలుపెట్టొచ్చు. తర్వాత ఇంగ్లీష్‌లో చేయాలా? తెలుగులో చేయాలా? అంటే మీ ఇష్టం. ఇంగ్లీష్‌లో ఒక్కదానిలో అయినా చేయొచ్చు. తెలుగులో ఒక్కదానిలో తెలుగు మాత్రమే చేయొచ్చు. 2 కలిపి కూడా చేయొచ్చు. ఆ! ఈజీగా ఉన్నవారు. కాబట్టి ఆహ్, ఎవరెవరైతే చేస్తున్నారో వారు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ వ్యక్తిని అడిగే ప్రశ్న ఏంటంటే మీ పేరు, మీరెక్కడి నుంచి వస్తున్నారు? లేతే ఎక్కడ నివసిస్తారు? ఆహ్, మీరు ఈ ప్రకటన చేయడానికి సిద్ధమేనా? మీతో పాటు ఎంతమంది ఈ ప్రకటన చేయడానికి ఇష్టపడుతున్నారు? ఎవరు? తర్వాత ప్రశ్న తాత్కాలిక నోహీయ స్వీయ ప్రకటన అంటే ఏంటో అర్థమయిందా? అంటే అర్థమై చేస్తున్నారా? లేదండి ఏదో చెప్పారు కాబట్టి ఆహ్, చేస్తున్నారా అనేది. అర్థమయిందా మీరేం జేస్తున్నారనేది. అంటే అర్థమైందండి. అర్థమైతేనే. తర్వాత ప్రశ్న ఇశ్రాయేల్ ద్వారా నోహీనుగా గుర్తింపు పొందుటకు ఇది మొదటి అడుగు మాత్రమేననియు, మరియు నోహీ ఆజ్ఞలను అధ్యయనం చేసి పూర్తి అవగాహనకు వచ్చిన తరువాత అంటే ఇప్పుడు యేసే మొదటి స్టెప్ ఏంటంటే ఇశ్రాయేల్‌కి మేము తోరా ప్రకారం జీవించడానికి మీ ఆధ్వర్యంలో, మీ గైడెన్స్‌లో ముందుకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నామని తెలియజేస్తున్నాం.
ఆ తర్వాత చేయాల్సిన స్టెప్స్ వారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మేము వెళ్తాము. తర్వాత తాత్కాలిక స్వీయ ప్రకటన గాకుండా ప్రకటన చేయటం వారి ఎదుట. అంటే ముగ్గురు రబ్బీలతో కూడిన యూదీ కోర్టు ఎదుట నోహీయ ప్రకటన చేసిన తరువాత ఆ కోర్టు మీ ప్రకటన స్వీకరించి మిమ్మల్ని అంగీకరించిన యెడల మాత్రమే మీరు నోహీయునిగా గుర్తించబడతారు. అంటే ఇప్పుడు ఈ తాత్కాలిక నోహీయ స్వీయ ప్రకటన చేసినంత మాత్రాన ప్రతి ఒక్కరు నోహీయుడు అవటం అనేది జరగదు. నోహీయునిగా ఉండుటకు ఇష్టపడుతున్నారని చెప్తున్నారు అంతే. వారు ఆ కోర్ట్ ఎప్పుడైతే మిమ్మల్ని స్వీకరిస్తుందో, వారు అంగీకరిస్తే అప్పుడు నోహయునిగా గుర్తించబడటం అనేది జరుగుతుంది. అనేది మీకు అర్థమైందా అని అడుగుతాం. అంటే అర్థమైందండి. అర్థమైతే. తర్వాత మీ పేరు ఫలానా అని మీరు మీ కుటుంబ సభ్యులతో పాటుగా లేకపోతే మీరు ఒక్కరు ఏ విధమైన మానసిక లేక శారీరక ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా, పూర్తి స్వేచ్ఛతో మరియు స్వచ్ఛమైన మనసుతో పవిత్రంగా, ఏకాగ్రతతో ఈ తాత్కాలిక నోహీయ స్వీయ ప్రకటన చేయుటకు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు. మీరు ఇష్టపడితే ఏ ఒత్తిడి లేకుండా ఇష్టపడుతున్నామండి అని అన్నప్పుడు ఆ! మీరు ఈ ప్రకటన తాత్కాలిక నోహీయ స్వీయ ప్రకటన చేయవచ్చు అనగానే మీరు పేరు చెప్పి నేను పలానా దగ్గర నుంచండి అని తెలుగులో ఇశ్రాయేలు దేవుడవైన హషేం, విశ్వానికి రాజువైన సృష్టికర్త, నీ తోరకు లోబడి ఉంటానని ఫలానా అను నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను నోహ యొక్క 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉంటానని, అంతేకాక మోషే రబ్బేను గారి యొక్క ఓరల్ తోరా ప్రకారం రబ్బీల మార్గదర్శకత్వంలో ఈ 7 ఆజ్ఞలను వాటి వివరాలన్నిటిని పాటిస్తానని ప్రమాణం చేయుచున్నాను. నేను జీవించుటకు కారణమై నన్ను పోషిస్తూ నేటి వరకు నన్ను సజీవునిగా నిలిపిన సర్వలోకానికి రాజువైన హషేం నీవు స్తుతింపబడుదువు గాక అని చెప్పి షమా ఇశ్రాయేల్ హషేం ఎలోహేను రాసుకోండి ఇది. నేను హీబ్రూలో పెట్టాను గానీ మీరు రాసుకోండి. షమా ఇశ్రాయేల్ హషేం ఎలోహేను హషేం ఎహాద్ అనే మాట చెప్పి తొదరబ్బా లెకులాం అనొచ్చు, లేకపోతే థ్యాంక్ యూ ఆల్ తొదరబ్బా అనొచ్చు. ఏదైనా సరే దాంతో ముగుస్తుంది మీ ప్రకటన. తర్వాత నెక్స్ట్ వారిని మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు సిద్ధంగా ఉన్నారా, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా అంటే ఇష్టపడుతున్నామండి అని చెప్పి చేయటం అనేది జరుగుతుంది. ఒక్కసారి మన సిద్ధపడిన వారి లిస్టుని మేము చదువుతున్నాం. దాని ప్రకారం రెడీ అవ్వటం మంచిది. ఈ మొదటిగా శాంతి కుమార్ గారు, మీ వీడియో ఓపెన్ అవుతుంది, ఒక్కసారి చూడండి. అంటే మీరు లేచి తర్వాత మీరు లేచి నిలవబడి ఇది చేయాలి. ఓకే. ఇప్పుడు పర్వాలేదు. అదే. ఓకే. మీరు మొదటి వారు కాబట్టి మిమ్మల్ని ఈ ప్రశ్నలు 7 ప్రశ్నలు లైన్‌గా అడగటం జరుగుతుంది. మీరు సింపుల్‌గా దానికి మీ పేరు అనగానే మీ పేరు, మీరెక్కడి నుంచి వస్తున్నారు అనగానే మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారనేది, మీతో పాటు ఎంతమంది చేస్తున్నారు అంటే ఒక్కరినే అని ఈ విధంగా మీరు చెప్పటం. ఈ సిద్ధంగా ఉన్నారా ఈ ప్రకటన చేయటానికంటే సిద్ధంగా ఉన్నాం. మీకు అర్థమైందా అసలు ఇది ఏంటి అనేది అంటే అర్థమైంది అని ఈ ప్రతి ప్రశ్న అడగటం జరుగుతుంది మీకు. కాబట్టి మీరు మొదటి వారు. తర్వాత వారు మీరు కూర్చోవచ్చు సార్. మీకు అర్థమైంది కదా, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? అర్థమైంది సార్. ఓకే. రెండవ వారు, తర్వాతి వారు డేవిడ్ రాజు గారు ఉన్నారు కదా. ఓకే. ఈ తర్వాత సుజాత అంబటి గారు, ఏలియా అంబటి గారు, మీరు వీడియో ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే.
మీరు అచ్చయ్య గారు కూడా ముగ్గురు కలిసి చేస్తున్నారా? ముగ్గురు కలిసి చేస్తున్నారా? సార్ అచ్చయ్య గారు లేరండి, ఆ, వేరే చోట ఉన్నారు. ఓకే. కరెక్ట్ అయ్యారా? ఇప్పుడు సుజాత, ఏలియా ఇద్దరు ఉన్నాం సార్. ఓకే. మీ ఇద్దరు కలిసి చేస్తారైతే. ఓకే, అవును సార్. అదే. అయితే మీరు చేసేటప్పుడు బహువచనంలో చెప్పండి. అంటే మీరు ఒక్కరు చదివినా పర్వాలేదు కానీ, అంటే మీరు సుజాత గారు ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది చెప్పే విషయాల్ని. మీరు నీ తోరాకు లోబడి ఉంటామని అని బహువచనంలో చెప్పటం చేయండి. మేము ప్రతిజ్ఞ చేయుచున్నాము. తర్వాత మేము నోహు యొక్క 7 ఆజ్ఞలకు కట్టబడి ఉంటామని అని బహువచనంలో చెప్పండి మీరు ఇద్దరు చెప్పేటప్పుడు. తర్వాత ఓకే, తొందరబ్బా. తర్వాత శ్యామ్ మోహన్ గారు రెడీగా ఉన్నారు కదా? ఓకే. చలం తొందరబ్బా. మీరు ఒక్కరే కదా చేసేది? అవును సార్. తర్వాత ఇద్దరు మా మదర్ చేస్తారు. ఓకే. తర్వాత జ్యోతి గారు, శ్రీనివాస్ గారు. ఓకే, మీరు ఒక చోట ఉన్నారు కదా? ఓకే. మీ ఇద్దరు కూడా బహువచనంలో, తెలుగులో చెప్పేటప్పుడు బహువచనంలో చెప్పడం. ఓకే. తర్వాత వారు నాగరాజు గారు. కషిపోగు నాగరాజు గారు, మీరు సిద్ధంగానే ఉన్నారు కదా? చలో. తర్వాత జాన్ రాజు గారు, నాగమణి గారు, జాన్ రాజు గారు, ఓకే. జాన్ రాజు గారు, నాగమణి గారు కనబడట్లేదు. తర్వాత జాన్ రాయుడు గారు. షలోం. మనం కరెక్ట్ గా ఏమైంది కాబట్టి మనం మొదలు పెట్టుకుందాం. శాంత్ కుమార్ గారు, మీ ప్రశ్న ఏమైనా ఉందా? మీరు హ్యాండ్ రైజ్ చేశారు. లేదు సార్, నాది వినపడుతుందా లేదా? నా మాట వినపడుతుందా లేదండి? వినపడుతుంది, కరెక్ట్ గానే ఉంది. ఓకే సార్. సోదరబ్బా. ఓకే, అందరికీ షలోం. ఈ క్లాసు యారోన్ గారి క్లాసు కొద్ది నిమిషాల్లో ప్రారంభం అవబోతుంది. అయితే మేము ముందుగా మోహన్ రావు గారు, బెబకష. చలం. స్వీయ ప్రకటన చేయడానికి మా సిస్టర్ వాళ్ళ కుటుంబం కూడా రెడీగా ఉన్నారు సార్. యాకూబ్ గారికి సార్ మొన్న 4 రోజుల క్రితమే వాళ్ళ అడ్రస్ లో అయిన పెట్టాను సార్, అప్లికేషన్ తో పాటు. అన్ని పూర్తి చేశారా? అన్ని పూర్తి చేసి పెట్టేశాను సార్. ఓకే. ఈ క్లాస్ లో మొదటి నుంచి ఉన్నారా అందరూ చేసేవారు? ఉన్నారు సార్. ఓకే, పేర్లు ఒకసారి చెప్పండి. అయితే ఎడ్ల జీవన్ కుమార్ సార్, ఎడ్ల నారాయణ, ఎడ్ల నిర్మల, ముగ్గురు సార్ కుటుంబం. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎడ్ల జీవన్ కుమార్. ఓకే. తర్వాత ఎడ్ల నారాయణ, ఎడ్ల నిర్మల. అవును. ఓకే. చేయవలసినది ప్రతి ఒక్కటి మీరు ఆధార్ కార్డుది, అప్లికేషన్స్ మొత్తం పెట్టారు? పెట్టాను.
తర్వాత ఫిల్ చేశారు వెబ్సైట్ లో కూడా, అది కూడా పెట్టారు. ఆ వెబ్సైట్ లో కూడా అయిపోయి జీవన్ కుమార్ అయిపోయింది సార్. మిగతా వారు ఫోటో పెట్టేసి పంపించారా ముగ్గురిది? ముగ్గురిది పంపించాను సార్. ఓకే, సోదరమ్మా. అయితే ఈ జాన్ రాయుడు గారి తర్వాత ఎడ్ల జీవన్ కుమార్, నారాయణ గారు, నిర్మలా గారు కూడా లాస్ట్ లో చేయటం. ఓకే, అందరికీ షలో. ఈ కార్యక్రమం తాత్కాలిక నౌహీయ స్వీయ ప్రకటనలు చేయటం జరుగుతుంది ఈ 10 నిమిషాల్లో. ఆ తర్వాత మనం యారోన్ గారి క్లాసు బిగిన్ అవుతుంది. అప్పుడు కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా చేయటం జరుగుతుంది. మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. మీరు అందరూ కూడా సహకరిస్తారని భావిస్తున్నాం. సోదరబ్బా, మొదటిగా నాగరాజు గారు, శాంతికుమార్ గారు, నేను ఓపెన్ చేస్తున్నాను మీ వీడియోని. మీరు నిలబడి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఈ ప్రకటన చేయడానికి సిద్ధపడి ఉన్నారా? ఉన్నాను సార్. నేను కోవిడ్ నుండి మాట్లాడుతున్నాను. మీ పేరు సార్? నా పేరు శివరాత్రి నాగరాజు, బ్రాకెట్ లో శాంతికుమార్. మీతో పాటుగా అంటే మీరు ఒక్కరే చేస్తున్నారు కదా? నేను ఒక్కనే చేస్తున్నాను సార్. తాత్కాలిక నౌహీయ స్వీయ ప్రకటన అంటే ఏమిటో మీకు అర్థమైందా సార్? ప్రమాణం చేయడమే అర్థమైంది సార్. ఇశ్రాయేల్ ద్వారా నోహీయునిగా గుర్తింపు పొందుటకు ఇది మొదటి అడుగు మాత్రమేననియు, మరియు నోహీ ఆజ్ఞలను అధ్యయనం చేసి పూర్తి అవగాహనకు వచ్చిన తరువాత 3 రబ్బీలతో కూడిన యూదీ కోర్టు న్యాయస్థానం ఎదుట నోహీయ స్వీయ ప్రకటన చేసిన తరువాత ఆ యూదీ కోర్టు మీ ప్రకటన స్వీకరించి మిమ్మల్ని అంగీకరించిన ఎడల మాత్రమే మీరు నోహీయునిగా గుర్తించబడతారని మీకు అర్థమవుతుందా? అర్థమైంది సార్. శివరాత్రి నాగరాజు అని మీరు ఏ విధమైన మానసిక లేక శారీరక ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా, పూర్తి స్వేచ్ఛతో మరియు స్వచ్ఛమైన మనసుతో, పవిత్రంగా, ఏకాగ్రతతో ఈ తాత్కాలిక నౌహీయ స్వీయ ప్రకటన చేయుటకు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను సార్. సోదరబ్బా, మీరు ఈ ప్రకటన చేయవచ్చు. వివకష సార్ చదవాలి సారు. తప్పకుండా. ఇజ్రాయెల్ దేవుడు అయిన అషేము, విశ్వానికి రాజు అయిన సర్వసృష్టికర్త, నీ త్వరకు లోబడి ఉంటానని శివరాత్రి నాగరాజు బ్రాకెట్ లో శాంతికుమార్ అను నేను ప్రతిజ్ఞ చెయ్యుచున్నాను. నేను నోహోవు యొక్క 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉంటానని, అంతేకాక మోషే రబ్బీలు గారి యొక్క ఓరల్ తోరాను ప్రకారము రబ్బీల మార్గదర్శకత్వముల ద్వారా ఈ 7 ఆజ్ఞలను వాటి వివరాలన్నిటినీ పాటిస్తానని ప్రమాణము చేయుచున్నాను. నేను జీవించుటకు కారణమై నన్ను పోషిస్తూ నేటి వరకు నన్ను సజీవునిగా నిలిపిన సర్వలోకానికి రాజైన అషేము దేవుడివైన స్తుతింపబడును గాక. షమా ఇజ్రాయెల్ అదోనాయ్ హెలేహెను అదోనాయ్ ఏకాత్. అషేం ఏకాత్. అషేం ఏకాత్. సోదరబ్బా, అందరికీ వందనాలు. సోదరబ్బా సార్, సోదరబ్బా మజాల్తో. అందరికీ వందనాలు. చాలా సంతోషం సోదరబ్బా. సోదరబ్బా సార్, మీరు కూర్చోవచ్చు. నెక్స్ట్ సార్ డేవిడ్ రాజు గారు, బెబకష. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? సార్ చేయటం లేదు సార్. ఆ పేపర్స్ జిరాక్స్ తీసుకోలేదు సార్ ఆధారు. అంటే మీకు ఇప్పుడు దీని మీద పెడితే మీకు కనపడుతుందా? కనపడుతుంది.
ఓకే, ఒక్క నిమిషం. లాస్ట్ లో అంటే లాస్ట్ లో చేదురు కానీ మీరు అది పెట్టిన తర్వాత దాన్ని మీరు చదువుతురు కానీ, అంటే మీరు ఫోన్ లో చూస్తానికి వీలు లేదా? మీరు అది సరిగ్గా వినపడలేదు మీ వాయిస్. రేపు ఏంటి షెడ్యూల్కి వెళ్ళొచ్చు సార్? పేపర్లో జిరాక్స్ తీసుకున్నా సార్ నేను. లేదు, తర్వాత బోర్డు మీద పెడతాం, దాన్ని చదవటానికి ప్రయత్నం చేద్దరు కానీ. ఓకే. తర్వాత సుజాత అంబటి గారు, ఏలియా అంబటి కొండయ్య గారు, ఒక ప్రశ్న. మీరే ఓపెన్ చేయాలి, అంటే అన్మ్యూట్ చేయాలి. సార్ ఓకే. షలోం సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? షలోం షలోం. మీరు సార్ సిద్ధంగా ఉన్నారా? ఉన్నాను సార్. గుంటూరు జిల్లా నర్సరావుపేట నుంచి వస్తున్నాను సార్. నా పేరు చెప్పండి సార్. నా పేరు అంబటి ఏలియా, మా వైఫ్ పేరు అంబటి సుజాత. తాత్కాలిక ప్రకటన అంటే ఏమిటో మీకు అర్థమైంది? అర్థమైంది సార్. ఇశ్రాయేలు ద్వారా అంటే ఇంతకు ముందు నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా చేయడానికి? ఇష్టపడుతున్నాను సార్. ప్రకటన చేయవచ్చు. స్టార్ట్ చేయొచ్చా సార్? చేయండి సార్. షమా ఇజ్రాయెల్ హషెం ఎలోహేను. ఓకే. ఇశ్రాయేలు దేవుడైన హషెం, విశ్వానికి రాజు అయిన సృష్టికర్త, నీ తోరాకు లోబడి ఉంటానని అంబటి ఏలియా అను మేము ప్రతిజ్ఞ చేయుచున్నాం. మేము నోవాహు యొక్క 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉంటామని, అంతేగాక మోషే రబ్బీని గారి యొక్క ఓరల్ తోరా ప్రకారం రబ్బీల మార్గదర్శకంలో ఈ 7 ఆజ్ఞలు వాటి వివరాలన్నిటినీ పాటిస్తామని ప్రమాణం చేస్తున్నాం. మేము జీవించుటకు కారణమై మమ్మల్ని పోషిస్తున్నాం. నేటి వరకు మమ్మల్ని సజీవునిగా నిలిపిన సర్వలోకానికి రాజు అయిన హషేం, నీవు స్తుతింపబడుదువు గాక. షమా ఇజ్రాయెల్ హషేం ఎలోహేను హషేం ఎహాద్. తొదరబ్బా సార్. తొదరబ్బా ఏలియా అంబటి గారు, తొదరబ్బా సుజాత గారు, చాలా మజాల్తో తొదరబ్బా. తర్వాత వారు శ్యామోహన్ గారు. సార్. షలోం సార్. షలోం సార్. షలోం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, తర్వాత మీరు ఒక్కడే చేస్తున్నారా? తాత్కాలిక నోవాహు స్వీయ ప్రకటన అంటే ఏమిటో మీకు అర్థమైంది? నా పేరు శ్యామోహన్ సార్. ఈ ముందు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి ఈ ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అవును సార్, ఇష్టపడుతున్నాం సార్. తప్పకుండా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పి ఈ ప్రకటన చేయటం మొదలు పెట్టవచ్చు సార్. అలాగే సార్. నా పేరు పి శ్యామోహన్ సార్, కొత్తూరి శ్యామోహన్, గుంటూరు జిల్లా తాడేపల్లి అండి. ప్రస్తుతానికి నేను ఒక్కనే స్వీయ ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. తర్వాత ఇజ్రాయెల్ ద్వారా నోవాహుగా గుర్తింపు పొందటకు మొదటి అడుగు మాత్రమే అనే విషయం నాకు అర్థమైంది సార్. తర్వాత నేను స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, ఎటువంటి ఒత్తిడి లేకుండా దీన్ని అంగీకరిస్తూ మనస్ఫూర్తిగా చేయడానికి ఇష్టపడుతున్నాను సార్. ఇశ్రాయేలు దేవుడైన హషేం, విశ్వానికి రాజు అయిన సృష్టికర్త, నీ తోరాకు లోబడి ఉంటానని శ్యామోహన్ పొత్తూరి అని నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను నోవాహు యొక్క 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉంటానని, అంతేకాక మోషే రబ్బీను గారి యొక్క ఓరల్ తోరా ప్రకారము రబ్బీల దర్శకత్వంలో ఈ 7 ఆజ్ఞలను వాటి వివరములన్నిటినీ పాటిస్తానని ప్రమాణము చేయుచున్నాను. నేను జీవించుటకు కారణమై నన్ను పోషిస్తూ నేటి వరకు నన్ను సజీవునిగా నిలిపిన సర్వలోకానికి రాజువైన హషే, నీవు స్తుతింపబడుదువుగాక. షమా ఇజ్రాయేల్ ఎలోహేను ఏ యహద్.
తొదారబ్బా సార్. తొదారబ్బా సార్, తొదారబ్బా మజాల్తో, చాలా సంతోషం. తొదారబ్బా సార్. తొదారబ్బా. తర్వాత వారు శ్రీనివాస్ గారు, జ్యోతి గారు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆ తర్వాత మీరు ఎవరెవరు చేస్తున్నారు, నేను ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి ఈ తాత్కాలిక నౌక స్వీయ ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు అన్మ్యూట్ చేయాలి సార్. ఓకే. హలో, బెవకేషా సార్. షలోం సార్. షలోం షలోం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తారు? మీరు, నేను ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలన్నిటికీ మనస్ఫూర్తిగా ఈ తాత్కాలిక స్వీయ ప్రకటన చేయడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నా సార్. సార్, ఇప్పుడు ప్రకటన వేరువేరుగా ఎవరిదాలుగా చేయమంటారు సార్, కలిపి చేయమంటారు? ఫ్యామిలీ అయితే కలిపి చేయవచ్చు. మీరు మాట్లాడితే మీ వైఫ్ గారు ఫాలో అవుతూ ఉంటే చాలు, అంటే పక్కన చెప్తూ ఉంటే, మీరు బహువచనంలో చెప్తే మేమిద్దరం అని మీ పేర్లు కూడా చెప్తే సరిపోతుంది. ఓకే సార్. నా పేరు శ్రీనివాస్ సార్, వరదాల శ్రీనివాస్ అండి. మేము ఉండేది రాజమండ్రి. మేము నోహయ స్వీయ ప్రకటన ఎటువంటి ఒత్తిళ్లు కానీ మానసికంగా శారీరకంగా కూడా స్థిరంగా ఉండే చెప్తున్నాం సార్. చాలా ఆనందంగా ఉంది. ప్రకటన చేస్తున్నాం సార్. ఇశ్రాయేలు ఎలోహిమైన హషేం, విశ్వమునకు రాజువైన సృష్టికర్త, నీ తోరాకు లోబడి ఉంటానని శ్రీనివాసను, నేను, నా భార్య జ్యోతి అను మేము నేను నోవాహు యొక్క 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉంటాను. మేము నోవాహు యొక్క 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉంటానని, అంతేకాక మోషే రబ్బేను గారి యొక్క ఓరల్ తోరా ప్రకారం రబ్బీల మార్గదర్శకత్వంలో ఈ 7 ఆజ్ఞలు వాటి వివరాలన్నిటినీ పాటిస్తామని ప్రమాణం చేయుచున్నాము. మేము జీవించుటకు కారణమైన, మమ్ము పోషిస్తూ నేటి వరకు మమ్ము సజీవులుగా ఉంచిన సర్వలోకమునకు రాజువైన హషేం, నీవు స్తుతింపబడుదు గాక. షమా ఇశ్రాయేల్, అదోనై ఎలోహేను, అదోనై యెహోవా. తొదారబ్బా సార్. తొదారబ్బా సార్. తొదారబ్బా జ్యోతి గారు. తొదారబ్బా గారు. తొదారబ్బా సార్. మజాల్తో, చాలా సంతోషం. తొదారబ్బా. తొదారబ్బా. నెక్స్ట్ వారు నాగరాజు గారు, కషిపోగు నాగరాజు గారు. బెబకేషా సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, తర్వాత ఈ తాత్కాలిక నౌకయ్య స్వీయ ప్రకటన చేయటానికి మీతో పాటు ఎవరు, మీరు మనస్ఫూర్తిగా ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలన్నిటికీ అంగీకరిస్తూ ఈ ప్రకటన చేయడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం సార్. నేను సిద్ధంగా ఉన్నాను సార్. బెబకేషా సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి అనేది చెప్పి ప్రకటన చేయటం మొదలు పెట్టవచ్చు. నా పేరు వచ్చేసి కాశపోగ నాగరాజు, మరియు రాజకుమార్ అని నేను తాత్కాలిక నోయ స్వీయ ప్రకటన చేస్తున్నాను. ఇశ్రాయేలు దేవుడైన హషేము, విశ్వానికి రాజు అయిన సృష్టికర్త, ఈ తోరాకు లోబడి ఉంటానని నేను, నాగరాజు అను నేను మరియు రాజకుమారు నేను ప్రతిజ్ఞ చేయుచున్నాను. నేను నోవాహు యొక్క 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉంటానని, అంతేగాక మోషే రబ్బేను గారి యొక్క ఓరల్ తోరా ప్రకారం రబ్బీల మార్గదర్శకత్వంలో ఈ 7 ఆజ్ఞలను వాటి వివరాలన్నిటినీ పాటిస్తానని ప్రమాణము చేయుచున్నాను. నేను జీవించట
హలో సోదరబ్బా సార్. నేను జీవించుటకు అన్న దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి చెప్పండి, మాకు సరిగ్గా వినపడలేదు. ఇంకా లైట్ వెలగడం లేదు. నేను జీవించుటకు కారణమై అనే దగ్గర నుంచి ఒకసారి మళ్ళీ చెప్పగలిగితే మంచిది. ఆ లైన్ దగ్గర నుంచి. నేను నోహు యొక్క 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉంటానని, అంతేగాక మోషే రబ్బెన్ గారి యొక్క ఓరల్ తోరా ప్రకారము రబ్బీల మార్గదర్శకంలో ఈ 7 ఆజ్ఞలను వాటి వివరాలన్నిటినీ పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను జీవించుటకు కారణమై నన్ను పోషిస్తూ నేటి వరకు నన్ను సజీవునిగా నిలిపిన సర్వలోకానికి రాజు అయిన హషేము విభూషింపబడుగాక. షమా ఇశ్రాయేలు హషేం ఎలహను హషేం యెహద్. తొదారబ్బా సార్, తొదారబ్బా. తొదారబ్బా, చాలా సంతోషం. తొదారబ్బా సార్. తర్వాత వారు జాన్ రాజు గారు సిద్ధంగా ఉన్నట్టు కనపడుతున్నారు. ఓకే, శలం. మీరు తెలుగులో చెప్పవచ్చు తప్పకుండా. మేము ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ సిద్ధపడి ఉన్నారా? మీ పేర్లు మీరు ఎక్కడి నుంచి అనేది చెప్పి మీరు బహువచనంలో దాన్ని చదవటం చేయండి. అంటే మీరు చదవండి, మీ భార్య గారు ఫాలో అయితే సరిపోతుంది. అంటే మీరు చెప్పే విషయాన్నే చెప్తూ వెళ్తూ మీ పేర్లు మాత్రం ఇద్దరు పేర్లు చెప్తూ బహువచనంలో చెప్పండి సార్. మీరు ఈ ప్రకటన చేయవచ్చు. తాత్కాలిక నోవాహు స్వీయ ప్రకటన. ఇశ్రాయేలు దేవుడు అయిన హషేం సార్ అనిగర్, నాది నాగనగూడెం గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ సార్. నా పేరు జాన్ రాజ్ సార్. మా మిస్సెస్ హేమాండ్రావు నాగమణి సార్. సార్ మొదలు పెట్టండి. ఇశ్రాయేలు దేవుడు అయిన హషేం, విశ్వానికి రాజు అయిన సృష్టికర్త, నీ తోరాకు లోబడి ఉంటానని హేమాండ్రా జాన్ రాజ్ అను నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నోహు యొక్క 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉంటానని, అంతేగాక మోషే రబ్బేను గారి యొక్క ఓరల్ తోరా ప్రకారం రబ్బీల మార్గదర్శకత్వంలో ఈ 7 ఆజ్ఞలు వాటి వివరాలన్నింటినీ పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను జీవించటకు కారణమైన నన్ను పోషిస్తూ నేటి వరకు నన్ను సజీవునిగా నిలిపిన సర్వలోకానికి రాజు అయిన హషేం నీవు స్తుతింపడుగాక. షమా ఇశ్రాయేల్ అదోనాయ్ ఎలెహిను అదోనాయ్ యెహద్. తొదారబ్బా సార్, తొదారబ్బా నాగమణి గారు, తొదారబ్బా మజాల్తో, చాలా సంతోషం. తొదారబ్బా. తర్వాత వారు జాన్ రాయుడు గారు. శలం సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఈ తాత్కాలిక నోవాహు స్వీయ ప్రకటన చేయడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా అనేది ప్రకటన. కొంచెం దగ్గరగా మాట్లాడండి, అంటే సౌండ్ సరిగ్గా రావట్లేదు. నా పేరు రాయుడు, మాది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేటపాలెం గ్రామం. ఈ నోవాహు తాత్కాలిక ప్రకటన చేయడం సోదరబ్బా బెబకష, మీరు ఈ ప్రకటన చేయవచ్చు. I,
Rabbi John preaching my allegiance to Hashem, God of Israel, Creator and King of the universe, and His Son. I will adhere to the 7 laws of law, and I furthermore pledge to continue to upload these laws in all the details according to the oral law of Moshe under the guidance of the rabbis. Blessed are you, God, King of the universe, who has caused me to live, sustained me, and brought me to this day. Israel తండ్రి Hashem, విశ్వానికి రాజైన సృష్టికర్త, ఈ తోరాకు లోబడి తనని రాయుడు జాన్ అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నోవహు యొక్క 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉంటానని, అంతేకాక మోషే రబ్బీను గారి యొక్క ఓరల్ తోరా ప్రకారం రబ్బీల ఈ 7 ఆజ్ఞలను వాటి వివరాలన్నిటినీ పాటిస్తారని ప్రమాణం చేస్తున్నాను. నేను జీవించుటకు కారణమై ఉన్నాను. నన్ను పోషిస్తూ నేటి వరకు నన్ను సజీవంగా లేపిన సర్వలోకానికి రాజైన నీవు స్తుతింపబడును గాక. షమా ఇజ్రాయేల్, హషెం ఎలోహీము, హషెం ఎఖాద్. బారకష్. తొదారబ్బా సార్, తొదారబ్బా, మజాల్తో చాలా సంతోషం. తొదారబ్బా. తొదా తర్వాత వారు ఎడ్ల నారాయణ గారు, నిర్మల్ గారు. మీ పేర్లు, మీరు ఎక్కడి నుంచి, ఆ తర్వాత నేను ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు మనస్ఫూర్తిగా ఈ ప్రకటన చేయడానికి ఇష్టపడుతున్నాను. సౌండ్ సరిగ్గా వినపట్లేదు. ఓకే ఓకే, మీ పేర్లు చెప్పండి. తర్వాత అంటే మీరు ఎంతమంది చేస్తున్నారు? 3 అన్నారు కదా. ఎక్కడ నాకు కనపట్లేదు. ఒక నిమిషం. హ్యాండ్ రైజ్ చేయండి ఈ జీవన్ కుమార్ గారు. ఓకే, సపరేట్ గా చేస్తారు ఆయన. మీరు మొదలు పెట్టవచ్చు. నా కోసం నిన్న రాత్రి క్లాస్ పెట్టారు. రాత్రి వివకేష్ సార్. మీ పేర్లు చెప్పి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఈ ప్రకటన చేయవచ్చు. వివకేష్. పేరు ఎడ్ల నిర్మల్ సార్, మాది వింజరం గ్రామం సార్, కుక్కునూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ ప్రకటన చేయడానికి మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాం. వివకేష్. ఇశ్రాయేలు దేవుడైన విశ్వానికి రాజువైన సృష్టికర్త, మీ తోరాకు లోబడి ఉంటామని ఎడ్ల నిర్మల, నా భర్త ఎడ్ల నారాయణ, నా కుమారుడు ఎడ్ల జీవన కుమారుడు మేము ప్రతిజ్ఞ చేయుచున్నాము. మేము నోహు యొక్క 7 ఆజ్ఞలకు కట్టుబడి ఉంటామని, అంతేకాక మోషే రబ్బీను గారి యొక్క ఓరల తోరా ప్రకారం రబ్బీల మార్గదర్శకత్వంలో ఈ 7 ఆజ్ఞలను వాటి వివరాలన్నింటినీ పాటిస్తామని ప్రమాణం చేయుచున్నాము. మేము జీవించే కారణమైన మమ్మ పోషిస్తున్న వరకు మమ్మ సజీవంగా నింపిన సర్వలోకానికి రాజువైన హషెం, మీరు స్తుతింపబడుదురు కాక. షమా ఇజ్రాయేల్, హషెం ఎలోహీము, హషెం ఎఖాద్. తొదారబ్బా నారాయణ గారు, తొదారబ్బా, మజాల్తో చాలా సంతోషం. తొదారబ్బా. తర్వాత డేవిడ్ రాజు గారు, మీకు నేను షేర్ చేసేది కనపడుతుందేమో చూడండి. ఇది కనపడితే ఒకవేళ మీరు కూడా
మీకు కనిపిస్తుంది ఇది? చాలా ఎందుకు కనపడుతుంది? డేవిడ్ రాజు గారు కనపడుతుంది సార్. ఓకే. అయితే కనపడుతుంది. ఓకే. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, తర్వాత నేను ఇంతకు ముందు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు మనస్ఫూర్తిగా సిద్ధపడి ఈ ప్రకటన చేయడానికి అంగీకరిస్తున్నారు? మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మనస్ఫూర్తిగా సిద్ధపడే నేను ఈ ప్రకటన చేస్తాను సార్. బెబకష మాది కాకినాడ అండి. కాకినాడ దగ్గర సర్పవరం, చెట్టుబెల్జిపేట. నా పేరు గిస్సాల దావీదు, బ్రాకెట్లో జి డేవిడ్ రాజు. తాత్కాలిక నాహోస్ ఈ ప్రకటన చేస్తున్నానండి. ఇజ్రాయేలు దేవుడైన హషేం, ఇస్రాయేలుకు రాజు అయిన సృష్టికర్త, నీ తోరాకు లోబడి ఉంటానని గిస్సాల దావీదైన నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నోవాహు యొక్క 7 ఆజ్ఞలు కట్టుబడి ఉంటానని, అంతేకాక మోషే రబ్బీలు గారి యొక్క ఓరల ప్రకారము రబ్బీలు మార్గదర్శుల 7 ఆజ్ఞలు వాటి వివరాలను పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను జీవించడానికి కారణమైన, నన్ను పోషిస్తూ నేటి వరకు నేను సజీవుడిగా నిలిచిన సర్వలోకానికి రాజు అయిన హషేం, నువ్వు స్తుతింపబడదువు గాక. హషేం ఇజ్రాయేల్ ఎలోహిం యాకాద్. షమా ఇజ్రాయేల్ హషేం ఎలోహిం యాకాద్. హషేం యాకాద్. తొదరబా సార్, తొదరబా. చాలా సంతోషం, మజాల్తో. ఓకే. ఈ రోజు కార్యక్రమం అందరూ చేయవలసిన వారు అందరూ చేసేసారు. కాబట్టి మనం యారోన్ గారి క్లాస్ ని స్టార్ట్ చేసుకుందాం. ఆ తర్వాత జీవన్ గారు, బెబ్బకష మీరు కూడా ఓకే. మీరు మంచిది, అంటే మేము చూడలేదు కాబట్టి, రికార్డ్ అవ్వలేదు కాబట్టి మీరు కూడా చేసేస్తే అయిపోతుంది. నా పేరు జాన్ కుమార్ సార్, మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సార్. మీరు బొమ్మ తిరిగి ఉంది మీది, కొంచెం దాన్ని సరి చేయండి. అంటే పెట్టండి. ఓకే. జీవన్ కుమార్, pledge my allegiance. Okay, I Jeevan Kumar pledge my allegiance to Hashem, God of Israel, Creator and King of the universe, and His Torah, adhere to the 7 laws of Noah. I furthermore pledge to continue to uphold these laws in all their details, according to the oral law of Moshe, under the guidance of the Rabbis. Blessed are you, God, King of the universe, who has caused me to live, sustained me, and brought me to this day. Sama Israel, Hashem Elohim, Hashem Yahad. Todarabba సార్, తొదరబా మజాల్తో. చాలా సంతోషం, తొదరబా. ఓకే. తొదరబా అందరికీ. ఈ తాత్కాలిక నోహయ్య స్వీయ ప్రకటన చేసిన వారందరికీ చాలా మజాల్తో, చాలా వందనాలు, చాలా సంతోషం. తొదరబా. మీ అందరూ ఈ కార్యక్రమానికి సహకరించి ఈ విజయవంతం చేసినందుకు మీ అందరికీ వందనాలు. తొదరబా. రబి యారోన్ గారి క్లాసు స్టార్ట్ అవుతుంది. ఈ రబి యారోన్. శాంత్ కుమార్ గారు, బబకష.
శాంతి కుమార్ ఫ్రమ్ కువైట్ అండి. అందరికీ వందనాలండి. అందరికీ చాలా చాలా వందనాలండి. తోదరబ్బా నాకైతే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి ఇలాగా ప్రమాణం చేసినందుకు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హషేం గారికి స్తోత్రం కలుగును గాక. ఆయన నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. షలోం. షలోం షలోం. తోదరబ్బా చాలా సంతోషం. తోదరబ్బా గెలాక్సీ 7 బెబకష ప్రశ్న ఏమైనా ఉందా? అండ్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి. అది నేను అప్లికేషన్ పంపించాను సార్ నోవా హెడ్ కి. నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తారని మీ వాట్సాప్ నంబర్ కి పంపించానండి. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలియదు, అందుకని డౌట్ గా ఉంది. అదే మీ పేరేంటి? పి శాంతి సార్, పెట్టా శాంతి. ఓకే, నేను చూశాను. ఓకే, ఈ విషయాలన్నీ కూడా అంటే మనం తర్వాత ఎప్పుడు చేస్తాం అనేది డెఫినెట్ గా ఉన్న వారందరికి అనౌన్స్మెంట్స్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఇవన్నీ కూడా మీకు వెంటనే పంపించడం జరుగుతుంది. కాబట్టి మనం నెక్స్ట్ మంగళవారం ఈ తాత్కాలిక నోహీఎస్విఏ ప్రకటన చేసిన వారందరికీ కూడా క్లాస్ ఉంటుంది. అంటే చాలా విషయాలు, టెక్నికల్ విషయాలు వివరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు మేము క్లాస్ పెట్టి ప్రతి విషయాన్ని వివరించడం జరుగుతుంది. దానికి ముందు ఇప్పుడు కొంతమంది పెట్టిన వారందరూ కూడా అంటే లాస్ట్ అంటే ఈ రోజు లాస్ట్ అనుకున్నాం, కానీ ఇంకా కొంతమంది ఈ రోజు కూడా పెట్టారు. కాబట్టి వారందరూ కూడా మంగళవారం చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ మంగళవారం ఒక క్లాసు ముందు పెట్టి వివరణలన్నీ ఇచ్చి ఏమేం చేయాలో అవన్నీ ప్రతిదీ మీతో కాంటాక్ట్ చేసి తర్వాత ఆ ప్రకటన చేయటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనం క్లాసు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన విషయాలన్నిటిని ఆ క్లాసులో తెలియజేయటం, మీరు ఏం చేయాల్సిన విషయాలు ఏంటి, బాధ్యతలు ఏంటి, తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆ క్లాసులో చర్చిస్తాం. కాబట్టి మేము ఈ క్లాసులోనే కొన్ని విషయాలు ఇంకా తర్వాత తెలియజేస్తాం. మీకు తప్పకుండా మీకు కాంటాక్ట్ చేస్తాం. సోదరబ్బా శాంతి గారు, రామ్మోహన్ గారు, బెవకేష్ సార్. షలోం సార్. సార్. చిన్న స్టూడెంట్ని అండ్ ఇప్పటికీ నా వైఫ్ మా మదర్ ఇద్దరు కూడా ఇంకా అప్లై చేయలేదు సార్. మరి ఇంకా టైం ఉంటుంది సార్. ఇంకా వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. మంగళవారం అందరూ ఎవరైతే ఇష్టపడుతున్నారో దయచేసి వెంటనే, అంటే ఈ రోజు రేపట్లో మాకు మొత్తం రెడీ అయిపోతే మంగళవారం అందరం లాస్ట్ ఇక దాంతో మన బ్యాచ్ స్టార్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి మంగళవారం క్లాస్ తో కాబట్టి మీరు వెంటనే పెట్టేయటం మంచిది. టైం ఏ టైం ఉంటుంది సార్ సుమారు? మంగళవారం ఏ టైంలో ఉంటుంది సార్? అంటే ఈవినింగ్ అది 8 తర్వాత. యాకోబ్ గారు. సార్ షలోం సార్. షలోం అండి అందరికి. అంటే ఇంకా ఫిలోమోన్ గారు, వారి సతీమణి, అట్లాగే అబ్బాయి గారు కిషోర్, వాళ్ళు కూడా పంపించారు. ఇంకా ఈ బొడ్డపాటి అని ఒక ఆయన కూడా పంపించారు. అయితే లాస్ట్ మినిట్ లో ఇప్పుడే అందింది కాబట్టి వారిని మంగళవారం చేపించడం మంచిదని భావిస్తున్నాం. తోదరబ్బా ఎవరైతే తాత్కాలిక స్వీయ ప్రకటన చేయదలుచుకుంటారో మాకు వెంటనే మెసేజ్ పెట్టండి. మంగళవారంతో మనం ప్రాజెక్ట్ ను బిగిన్ చేసుకుంటున్నాం. స్టడీస్ చాలా ఉన్నాయి, చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి పెట్టిన వారందరూ, ఇంకా పెట్టవలసిన వారు వెంటనే కావాల్సింది ఏంటంటే నోహైడ్ అప్లికేషన్ ఒకటి, అది మా అందరికి పంపించడం జరిగింది. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత వెబ్సైట్ లోకి వెళ్ళి, అంటే రూల్స్ అన్ని ఉన్నాయి, అవన్నీ పంపిస్తాం మీకు. వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ ఫామ్ ఫిల్అప్ చేయటం, లేకపోతే అది కుదరకపోతే అంటే ఈమెయిల్ లేకపోవటం ఇలాంటివి ఏమన్నా ఉంటే మేము పంపించే ఫామ్ ని ఫిల్ చేసినా కూడా పర్వాలేదు. లింక్ వెళ్ళి ఫిల్ చేసినా పర్లేదు, మేము పంపించిన దాన్ని ప్రింట్ చేసుకుని దాని మీద చేతితో రాసినా కూడా పర్వాలేదు, దాని మీద ఫోటో పెట్టి పంపించడం అనేది జరగాలి. అవన్నీ కూడా రాసి ఉన్నాయి క్లియర్ గా, వాటిని మేము మీకు పంపిస్తాం. కాబట్టి ఫోన్ కూడా చేసి అడిగి మళ్ళీ అడిగి అర్థమైందా లేదా, పెట్టారా లేదా, ఇంకా ఇది రాలేదు అది రాలేదని మొత్తం చేయటం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. కంగారు పడాల్సింది ఎక్కడంటే మాకు తెలియజేయటమే. అంటే నేను ఇష్టపడుతున్నాను అని తెలియజేశారంటే వెంటనే అవన్నీ
ఆర్డర్లోకి వచ్చేస్తాయి కాబట్టి ఏం పర్వాలేదు. మంగళవారం మన ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసుకోబోతున్నాం కాబట్టి దేవుని చిత్తమైతే ఆ లోపు మీరు ఎవరైతే ఇష్టపడతారో వారు తప్పకుండా వెంటనే మాకు మెసేజ్ పెడితే చాలు, తర్వాత మేము పంపించడానికి ప్రయత్నం చేస్తాం. రబ్బీ గారి క్లాసు స్టార్ట్ చేసుకుందాం. రబ్బీ ירון, שבוע טוב. סליחה שזה גלש קצת יותר זמן, למרות שהתחלנו קצת לפני. כמעט 100 אנשים כבר, קרוב ל100 כבר עשו הצהרה עצמית, וכנראה שיעשו עוד ביום שלישי כנראה, בעזרת השם. יש לי הודעות, אבל אני רוצה שאנחנו נתחיל שיעור אחר כך אולי בהמשך, שנעשה הפסקה, ואז יש הודעות שאני אגיד. לא שומעים אותך, אז צריך לפתוח משהו. אני פתחתי. ישראל גרו, טרנסליישן, אוקיי, נאו. אולי עכשיו יותר טוב. אוקיי. כן, בסדר גמור. בסדר, מצוין. אז נעשה פשוט שיעור עד 4, ואז נעבור להודעות. כן, בבקשה. בסדר, וגם יש לנו מישהו לעזור עם התרגום. ישראל גר. אוקיי. אז אולי אני רק אגיד רק מילה אחת כן. מזל טוב לכל האנשים. כן, בטח. כל מי שעשה עד עכשיו, גם מי שעשה היום, בבקשה. כן, אוקיי, אני לא יודע שמות, אז אני אגיד בגדול. כן. אוקיי, בסדר, טוב. על ערכי שלום, שלום everyone. שלום, אני ישראל גרו. שבוע טוב. We are in a little bit of change in the schedule, so maybe I want to take this opportunity. And I didn't have time in the last classes that there were also so many self-declaration for people who wanted to join. So I really want to wish from the depths of my heart, congratulations to anyone that took this opportunity and took this great step. I personally see a lot of importance and in that, and I wish you really all the best for that. And I wish you to also to continue and progress with your ways on your life to serve Hashem and to grow spiritually and to see much more and more good and blessing in the going on. So that was the first one. I don't know, I don't remember the names. I know from Rav Yoshua that there are about 100 people that join. So also for the people who didn't join and are learning with us, I really want to say that we really appreciate all these efforts that people are coming and learning and taking part in the classes. And everyone, I think, should find his own, his own path and his own rhythm to how to progress and how to continue what's best for him. So I just want to congratulate all the people from, I'm not sure I heard about people from, I think, Vetla Palem and Vijay Vada and from Vizag and all around, all the cities and towns around. So congratulations, Mazal Tov. I think it will definitely make impact on the Brit Olam stuff and Brit Olam and other Noachites in other countries, and also on all the people of Israel
when we we grow so much so fast, I think it will help us a lot. So I talked a lot. Yeah, Anil Garu, please. అయితే రబ్బీ గారు మొదటిగా అందరికీ ఈ షవ్వాతో అంటే ఒక మంచి వారం మీ అందరి జీవితాల్లో రావాలని కోరుకుంటూ, అలాగే ఎవరైతే ఎంతమంది అయితే ఈ నోవా హెడ్ స్వీప్ ప్రకటన చేశారో వారందరూ యాక్చువల్గా మన పేర్లు రబ్బీ గారికి నోరు తిరగట్లేదు, అయినా సరే ప్రయత్నించారు. అయితే ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ ఈ యొక్క మార్పు లేకపోతే ఈ యొక్క స్వీయ ప్రకటన అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రదేశాల నుంచి జరుగుతుంది. సో ఈ యొక్క మూమెంట్, ఈ యొక్క కార్యం అనేది నిజంగా ఇంకా చాలా దేశాల్లో కూడా ఇది ఒక మైల్ రాయిగా వెళ్ళి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి కానీ, అలాగే ఇజ్రాయెల్ కానీ లేకపోతే బ్రితోల సంస్థను కానీ, ఈ యొక్క మీరందరూ చేసిన ఈ యొక్క స్వీయ ప్రకటన కానీ, మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ చాలా వాళ్ళందరికీ చాలా మంచి కార్యక్రమంగా అనిపించింది. సో రబ్బీ గారు ఇంకా దేవుని చిత్తం అయితే ముందు జీవితాల్లో మనందరితో కూడా ఇంకా ప్రయాణం చేసి చాలా విషయాలు నేర్పించి, అలాగే హషేంకి సేవ చేసేవారుగా, హషేం యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనమందరం నడుస్తున్నప్పుడు ఆ మార్గంలో రబ్బీ గారు ఇంకా మనతో పాటు ప్రయాణించాలని రబ్బీ గారు మనస్ఫూర్తిగా ఆయన యొక్క ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. సో అందరికీ రబ్బీ గారి దగ్గర నుంచి శుభాకాంక్షలు చెప్తున్నారు ప్రతి ఒక్కరికి. రబ్బీ గారు. Right, yes. Okay, so I will go back to the weekly learning of Bereshith. I think we can perhaps have a class of like half an hour, then some announcements, and then we can continue. Trying to summarize what was the last discussion and what we are facing now, learning Bereshith. I'm thinking we are in the second chapter of Bereshith, and if you recall, a short summary. I think yes, we talked about Adam, man, and woman. Chava, we still didn't meet Chava, but we understood that it's like the scene that we are in is different. We are in two different levels. There is the level of the Garden of Eden, which is not a material place, not a material story, and there is the story of the world as we live it, as we know it, with the personal, physical Adam and Chava with flesh and blood, and it's two like different sets. Like in the theater, you see one thing in the first set, and then in the second set, you see that it's not what you thought. It's more like it's richer than that, right? So we mentioned. I recall I think in Telugu, you can say in Telugu, Purushudu, Stri, yes, the man is the woman, the husband and the wife. Yes. So we saw that it was one, yes, we saw Purushudu, Stri, Hokati, yeah? Yes, we saw. Then in the last class, we saw Purushudu, Stri, Rendo. Yes, that's perfect. That is the important summary. And so we have to know what's the meaning of that. Okay, please, Anil, go. Okay. అయితే మనం ప్రతి వారం నేర్చుకుంటున్న బెరెషిత్ ఆది కాండంలోకి వెళ్తే గనక లాస్ట్ వారం మనం జరిగిన క్లాస్లో నేర్చుకున్న విషయాలను చూస్తే గనక ఆదాము అవ్వగారిని గురించి ఆలోచించినప్పుడు రెండు విధాలుగా జరుగుతున్న విషయాలను మనం చూడడం జరిగింది. రెండు విధాలుగా అర్థం చేసుకునే విషయాలను చూడడం జరిగింది. చాలా ప్రశ్నలు కూడా వచ్చినాయి. అంటే సరే అది ఆత్మీయంగా జరిగే విషయమా, లేకపోతే ఫిజికల్ గా మనం చూస్తున్న ఫ్లెష్ బ్లడ్ తో ఎలా ఉన్న మనిషి ఉన్నారు అదా అనేది. సో
ఆ ఏదోని తోటలో జరిగిన ప్రతి విషయం కూడా అది ఆత్మీయంగా జరిగింది, ఒక స్పిరిచువల్ లెవెల్లో జరిగింది అన్న విషయం మనం లాస్ట్ వీక్ చాలా ప్రశ్నలతో కూడా నేర్చుకోవడం జరిగింది. అయితే అది ఒక వైపు ఉంటే గనక, ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ ప్రపంచంలో మన పరిస్థితి చూస్తే గనక, మనలా ఉన్న వాళ్ళిద్దరిని ఒకసారి ఆలోచిస్తే, ఈ ఫ్లెష్ బ్లడ్ తో అంటే ఈ మాంసం ఈ రక్తంతో కలిసిన ఆదాం అవ్వ గారి గురించి ఆలోచిస్తూ ఉంటే, ఈ రెండు ఒక ప్యారల్ గా నడిచే విషయాలు. సో లాస్ట్ వారం అంతా కూడా ఆ ఏదోని తోటలో జరిగిన విషయాలన్నీ కూడా అది ఏదో ఫిజికల్ గా ఏదో కాదు, కానీ అది ఒక స్పిరిచువల్ లెవెల్లో జరిగిందన్న విషయం మనకు అర్థమైంది లాస్ట్ వారం తెలుసుకున్నప్పుడు. అయితే రబ్బీ గారు కూడా నిజంగా రబ్బీ గారిని అప్రిషియేట్ చేయాలి మనం, మన కోసం ఒక్కొక్క లాంగ్వేజ్ నేర్చుకుని మనతో చెప్తున్నారు. సో రబ్బీ గారు చివరి కన్క్లూడ్ చేసింది ఏంటంటే, మనం లాస్ట్ వారం చూసింది ఆదాము అవ్వగారు రెండు అని మనం అనుకుంటున్నాం. అయితే వారిరువురు కలిపి ఒక్కరిగా ఉన్నప్పుడు మనకు అర్థమైంది, తర్వాత వారిద్దరుగా చేసింది కూడా మనకు అర్థమైంది. సో అక్కడ వరకు వచ్చాం మనం, ఇద్దరుగా చేయడం అనేది. కానీ ముందు వాళ్ళిద్దరూ కలిపి ఒకే ఎంటిటీగా ఉండడం జరిగింది. ఈ విషయంతో మనం లాస్ట్ క్లాస్ ముగించాం. సో ఇక్కడ నుంచి ముందుకెళ్తారు రవి గారు. Okay. I'm going back to the verses of chapter number 2. We saw that it's like this second story starts with the verse we already know. It's about verse number 7 in the second chapter, that God created Adam, and then he became a living soul. Right, but according to what we learned so far, we saw that this living soul is not what we know today in our world. It's a different living soul, because the whole idea of Garden of Eden and is in a different level. It's in the spiritual realm, in the set of the spiritual scene of the story. So that means that maybe we should first ask, well, so then what is to live? What is living if it's not physical here in this world? What is living in the Garden of Eden? How, we believe that someone that passed away goes to the Garden of Eden, right? So what it means that the verse tells us that man became a living soul, a nefesh chaya. Right? And so we have to define what is life, what is living, because we have maybe two different definitions of life: life in the Garden of Eden and life in our world. So that's what we have to realize. Okay. తొందరపరబి. అయితే మనం రెండు స్టోరీలు చూసాం. ఒకటి ఇరువురు కలిపి ఒక మనిషిగా, అంటే ఒకే విధానంలో ఉన్నప్పుడు ఒక స్టోరీని, వారిద్దరు విడిపోయిన తర్వాత ఇంకొక భాగం అనుకుంటే కనుక, మొదటి భాగం మనం చూస్తే కనుక 7వ వచనంలో కనబడుతుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే కనుక, దేవుడైన హషేం నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను, నిఫెష్ ఖయా అయ్యారు అని మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ జీవాత్మ అయ్యాడు అన్నప్పుడు మనం అనుకునే మానవ రూపంలో ఫ్లెష్ అండ్ బ్లడ్, అంటే ఈ మాంసంతో లేకపోతే ఈ రక్తంతో ఉన్నది కాదు, కానీ అక్కడ ఉన్న మానవుడు ఆత్మీయ స్థితిలో ఒక వేరే లెవెల్లో, వేరే స్థాయిలో ఉన్న పరిస్థితి అది. అంటే అతను తీసుకెళ్లి ఏదేని తోటలో పెట్టడం జరిగిందంటే, ఏదేని తోట కూడా ఒక ఆత్మీయ స్థాయిలో ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు రబ్బీ గారు అడిగిన ప్రశ్న అంటే, ఓకే, ఇప్పుడు మామూలుగా మనం బ్రతకడం అంటే ఓకే, మాంసంతోని రక్తంతోని బ్రతకడం అంటే మనకు అర్థమవుతుంది, మనం చూస్తున్నాం. అయితే
మరి ఆత్మీయ స్థాయిలో మనిషి బ్రతకడం ఏంటి, లేదా ఆ ఏదైనా తోటలో మనిషి పెట్టినప్పుడు దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అక్కడ జీవించడం అంటే ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు రబీ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవకాశం రబీ గారు. Yes. When we so we have to define this term of living, what it means to be alive, to live, which is it's different than maybe than other other creatures or other creations of God Hashem. I think the basic understanding or the simple way to understand is to we have to look at it as something that is autonomous, something that is like has a freedom. If something if God gave something the freedom to I can say to live, but to choose, the freedom to choose, the free will, or even before all basic, it's like here some sense of autonomous. It's like autonomy that man got received from God. So that's something that defines lives, because otherwise, if it's like if it's like just mechanics, just like by the rules of nature, then it's not living. It's like something that just created and fixed as is. So man in the Garden of Eden is defined as a nefesh chaya, living soul, because he has some autonomous space, some free will that he can choose, whether he can eat from the tree of knowledge, whether he could decide not to eat from it. So he has like a living soul, living something to act independently and to choose. That's like a basic understanding. ఓకే, అయితే అసలు అక్కడ ఉన్న మన పరిస్థితి చూస్తే గనక ఈ నెఫెష్ హయా పరిస్థితిలో ఉన్న మానవునికి అతనున్న పరిస్థితి ఏంటంటే ఆయనకు పూర్తి స్వాతంత్రం ఇవ్వబడిన, పూర్తి స్వాతంత్రం కలిగిన ఒక ఎంటిటీగా, అంటే తను ఏ విధంగా ఉండాలి అని తనకు తాను చూస్ చేసుకునే విధానంలో ఆ స్పిరిచువల్ స్టేట్ ఉండడం జరిగింది. ఆత్మీయ పరిస్థితి ఏంటంటే తను ఏ విధమైన లైఫ్ జీవించాలనుకుంటున్నారో, తను ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో, తను ఏ పని అయితే తను చేయాలనుకుంటున్నారో, ఏం చేయకూడదు అనుకుంటున్నారు అనే ప్రతి విధమైన స్వేచ్ఛ కలిగిన ఒక స్వతంత్రత కలిగిన స్థితిలో ఆ యొక్క నెఫెష్ హయా ఉండడం జరిగింది. మిగతా జంతువులన్నిటిలాగా దానికి ఒక బార్డర్ పెట్టి, దానికి ఒక లిమిటేషన్స్ పెట్టి ఏం చేయాలో ముందుగా ఫిక్స్ చేసి అలా కాదు, కానీ పూర్తి స్వతంత్రం కలిగిన ఒక ఆత్మీయ స్థితిలో ఆ నెఫెష్ హయా అన్న పరిస్థితి ఉండడం జరిగింది. అది ఆ యొక్క నరుని మొట్టమొదటిగా సృజించినప్పుడు ఆయన యొక్క పరిస్థితి. Right. Then we can go back to the verses and try to see how to figure out what we already started talking about. Maybe we can maybe we just follow the verses by the simple order. So we know that there is man that is constructed of both male and female, right? It's like in one entity. It's before the cutting, the sewing of two parts of man and woman, and then we see that what is Garden of Eden? It's a place that there are, as we read in the verses, we read that it's very, very pastoral description, right? Like in verse number 9,
And the Lord God caused to sprout from the ground every tree pleasant to see and good to eat, right? And the tree of life in the midst of the garden, and the tree of knowledge of good and evil. And there are also rivers, right? And a river flowed out from Eden to water the garden, and from there it's separated and become 4 heads. So we have to explain that where we know we are in the, what it means in the, what this also means in the spiritual realm. It's in the superior level of the Garden of Eden. What does it mean to speak about a river where there's no material, it's only spiritual? So what is the river? What is all the trees? What is a tree of good and bad, right? We have to figure out how it fits together in the picture. Okay. అయితే ఓకే, అక్కడ ఆదాము గారు అవ్వగారు ఇరువురు కలిసి ఒక్క మనిషిగా లేదా ఒక్క ఆత్మగా ఉన్నారు అని మనం అనుకున్నాం 7వ వచనంలో. అయితే 8వ వచనం వచ్చేసరికి మనం చూస్తే గనక దేవుడైన హషం తూర్పున ఏదెన్ తోటలో ఒక తోట వేసి దాన్ని నిర్మించి దానిలో నరుని ఉంచెను. మరియు దేవుడైన హషం చూపునకు రమ్యమైనది ఆహారంనకు మంచిదైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలివించే వృక్షమును నేల నేడు మొలిపించెను. అలాగే ఇంకా 10వ వచనం చూస్తే కనుక ఆ తోటలో నదులు కూడా పారుతున్నాయి అని చూడడం జరిగింది. అయితే వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి? అక్కడ మనిషి ఏదైతే ఉందో అతను మనలాంటి రక్త మాంసాలు కలిగిన మనిషిగా కాదు అని చెప్పారు. అదొక ఆత్మీయ స్థితిలో ఉన్న ఒక పై స్థాయిలో ఉన్న విషయం అన్నారు. అయితే ఇక్కడ పెద్దలు ఏమి వివరించారంటే, ఇక్కడ మనం చూస్తున్న ఈ చెట్టు, మొక్కలు, నది ప్రతిదీ కూడా ఆత్మీయంగానే ఉంది, ఒక స్పిరిచువల్ స్టేట్ లో ఉంది. అది ఫిజికల్ స్టేట్ కాదు, అది భౌతికపరమైన స్థాయిలో లేవవి. అవన్నీ కూడా ఒక ఆత్మీయ స్థాయిలో, ఒక పై స్థాయిలో ఉన్న విషయాలు. అయితే దాన్ని ఏ విధంగా మనం గ్రహించవచ్చు, ఏ విధంగా మనం దాన్ని తెలుసుకోవచ్చు అనేది రబ్బీ గారు వివరిస్తారు. ఇప్పుడు యోకాష్ రబ్బీ గారు. Okay. Yes. Okay. Right. Let's take few examples. Maybe the easier example can be the 4 rivers that are originated from Eden. First of all, I think we discern about the difference between Eden and the Garden of Eden, right? I think we mentioned that there is a place called Eden. Okay, we have to understand what it means, what it is. But Adam is not there. He's not at Eden. He's in a garden inside of Eden, in the eastern side of Eden. That's the Garden of Eden. So the garden is like maybe we mentioned it in Hebrew. Gan is like comes from the word gan comes from Hagana. Garden comes from the word to defend, to protect. So it's like a protected place, like an isolated place inside of Eden. It's like maybe it's a good place to train before you can go out to be at Eden. And there are four rivers. So what the 4 rivers can mean? It means in the spiritual level 4 different cultures that are significant or major throughout the history of humanity. We see that we have what different rivers we have. We have the Pishon, in verse number 11. Pishon, what is Pishon? Encompass all the land of the Havilah,
where there is gold. So if you know it's the known common understanding is that this Pishon River, it means the Nile River, and the Havila, it's like the southern part of the Nile River. It's not in Egypt, it's southern to Egypt where the roots of the Nile River are found, and it actually has geographically it really circles a huge geographical territory. So that means that actually means one major culture. We can call it like the Egyptian culture, the culture of Egypt, which was the greatest empire at that time. And then you go to verse number 13. You see that there is an additional river, the Gihon. Gihon is one that encompasses all the land of Cush, and this happened to be by chance a river that starts maybe it's nowadays Afghanistan, and basically it reaches up to the Indus Valley, to the northern of India. So it's like another culture. So there is the Egyptian culture and of the Pishon, the Hindu culture of the Gihon, and there are also two additional rivers, the Prat and Hidekel. These are from they are in a place of Persia, yes, Babylon, Persia. Like so we speak about 4 rivers, and in this supreme level of the story, it's 4 cultures of humanity. That's like one understanding, one perception to understand all the roots that are found in the story. Yeah, yeah. అయితే ఇప్పుడు ఆ 4 నదులు ఉన్నాయి కదా, ఆ 4 నదుల్ని మనం చూస్తే కనుక అవి కూడా ఒక ఆత్మీయ స్థితిలో ఉన్నాయని రబ్బీ గారు చెప్పడం జరిగింది. అయితే మనం నార్మల్గా వాటిని చూస్తే గనక ఈ జరుగుతున్న ఈ సిచ్యువేషన్ అంతా కూడా, ఈ జరుగుతున్న ఈ పరిస్థితి అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే, ఏదోను అనేది ఒక ప్రదేశం, దాంట్లో ఒక తోటను నిర్మించడం జరిగింది. దాన్ని ఏదోను తోటగా ఇక్కడ రాయడం జరిగింది. ఏదోను అనేది ఒక ప్రదేశం, దాంట్లో ఒక తోట హర్షం వేయడం జరిగింది, దాని పేరు ఏదోను తోట. దాన్ని మన హిబ్రూలో చూస్తే కనుక తోటని గన్ అంటాం, గన్ ఇదేన్ అంటాం, ఏదేన్ తోటని. గన్ అనే పదం హగనా అనే రూట్ వర్డ్ నుంచి వస్తుంది హిబ్రూలో. హగనా అంటే టు ప్రొటెక్ట్, రక్షించడం లేదా ప్రొటెక్ట్ చేసి, అంటే ఆ ఏదోను అనే ప్రాంతంలో వీరిని ఆదాము గారిని ప్రొటెక్ట్ చేయడానికి, రక్షించడానికి ఒక ప్లేస్ లో పెట్టడం జరిగింది, ఒక తోటను నిర్మించి. అయితే ఇంకా మంచి అర్థం ఏం చెప్పారంటే, ఏ గుడ్ ప్లేస్ టు ట్రైన్, అంటే వారిని తర్ఫీదు చేయడానికి ఒక మంచి ప్రదేశాన్ని హషేం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 4 నదులన్నీ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఈ 4 నదులు కూడా ఒక మేజర్ కల్చర్స్, ప్రపంచంలో ఒక మేజర్ కల్చర్స్ కి సింబాలిక్ గా రబ్బీగా చెప్పడం జరిగింది. అది మనం చూస్తే కనుక ఇక్కడ మొట్టమొదటి నది మనం చూస్తే అక్కడ వెళ్ళే నది మనకి 11వ వచనంలో పీషోన్ నది, అది హవీలా దేశం అంతా చుట్టూ పారుచున్నది అని ఉంది. అయితే ఆ పీషోన్ నదిని ఏ నది అంటారంటే పెద్దలు నైల్ నదిగా చెప్తారు. ఆ పీషోన్ ఏదైతే రాయబడిందో అది నైల్ నది. ఇది ఈ హవీలా అనే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఈజిప్ట్ కి ఉత్తరాన ఉంటుంది. సో జియోగ్రాఫికల్ అంటే మనం ఈ భౌతికపరమైన మ్యాప్ల ద్వారా చూస్తే కనుక ఈజిప్ట్ కి ఉత్తరాన ఉండేది. అయితే ఈ నది మనకి ఒక మేజర్ సంస్కృతిని చూపిస్తుంది. అది ఐగుప్తు సంస్కృతి. ఈ నది సూచించేది ఐగుప్తు సంస్కృతి. రెండోది గిహోన్ నది, ఇది కూషు దేశం అంతటను పారుతుందని ఉంటుంది. అంటే ఇది చూస్తే కనుక మనకి
ఈ ఆఫ్ఘనిస్తాను లేకపోతే ఇండస్ వ్యాలీ, ఈ ఇండియా అన్ని కలుపుతూ వచ్చే ఆ వ్యాలీ. సో ఇది హిందూ సాంప్రదాయాన్ని సూచిస్తూ ఉంటుంది, హిందూ కల్చర్ని. అలాగే మనకి ఇంకా 14 వచ్చిన చూస్తే కనుక పేరు హిద్దెకెలు, ఇవి రెండు బబులోను, పర్షియా ఈ సంస్కృతులను కూడా చూపించే ఈ మేజర్ కల్చర్స్ గా వీటిని ఈ 4 నదులకి నిదర్శనంగా పెద్దలు చెప్పడం జరిగింది. యోగేశ్వరరావు గారు. Okay, maybe one more, maybe 2 verses before stopping for announcements and maybe questions, just to complete this idea. We know like now the spiritual geography of Eden, right, of the Garden of Eden, and we know about the rivers. We know about man that is found there, and then we see in verse number 15 that God took man, and placed him in the Garden of Eden to work it and to guard it. Okay, so man has a training. He's in a training period, right? He has to be he should be trained, and he has what to learn in order to properly live and use this place. So he's put inside the Garden of Eden, and to work and protect, to work and guard it. We're not sure still what it means. And then there comes the verse number 16, and the Lord God commanded man, saying, of every tree of the garden you may freely eat, but of the tree of knowledge of good and evil you shall not eat of it. For on the day that you eat, therefore you shall surely die. So you have to understand what it means to this commandment, this famous commandment of Adam, to do. What's his role? What's his mission to do there in the Garden of Eden? ఓకే, అయితే ఇప్పటి వరకు మనం ప్రతిదీ కూడా నేర్చుకుంటున్నాం. రబ్బీ గారు వివరించారు ఈ ప్రతిదీ కూడా ఆత్మీయమైన స్థితిలో ఉంది అని. అయితే రబ్బీ గారు ఒక మంచి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు అర్థమై ఉంటుంది ఆత్మీయమైన ఏదోను అనే ప్రదేశం యొక్క బోర్డర్స్ ఎంత వరకు ఉన్నాయనేది ఇక్కడ మనకు ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు అంటే ఏదేను అనే ప్రదేశంలో ఆ పారుతున్న నదుల గురించి చెప్తూ దాని యొక్క బోర్డర్ అంతటిని వివరించడం జరిగింది. ఈ స్పిరిచువల్ యొక్క ఏదోన్ అంటే ఎక్కడెక్కడ వరకు ఉన్నది మనకి ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు రబ్బీ గారు చెప్పారు. అయితే ఇప్పుడు 15వ వచనం చూస్తే కనుక ఆ ఏదోను ప్రదేశంలో ఏదోను తోటను నిర్మించి అక్కడ ఈ ఆత్మీయ స్థితిలో ఉన్న ఆదాం హవ్వ గారు ఒకే ఎంటిటీగా ఉన్న వారిని అక్కడ పెట్టిన తర్వాత వారికి ఒక బాధ్యత ఇవ్వడం అనేది జరిగింది. ఏంటంటే ఆ దేవుడైన ఆశయం 15వ వచనం చూస్తే కనుక నరులు తీసుకుని ఏదైనా తోటని సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను అన్నారు. అంటే దాన్ని కాయడం అంటే ఏంటి, దాన్ని కాపలా కాయడం అంటే ఏంటి, మనకి ఇంకా పూర్తిగా తెలియదు ఆ విషయం గురించి. అసలు ఏం కాపలా కాయడం అంటే ఏంటి అనేది. అలాగే మనందరికీ ప్రపంచం అంతటా గొప్ప ప్రశ్న లేదా గొప్ప విషయం, అందరూ దాన్ని చూసే విషయం ఏంటంటే, ఓకే దేవుడైన ఆశయం ఈ తోట ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలుగునిచ్చి వృక్ష ఫలమును నీవు తినకూడదు, నీవు వాటిని తిని తినమని నిశ్చయంగా చచ్చదవని నన్ను ఆజ్ఞాపించను. సో మనందరికీ తెలిసిన ఫేమస్ ఆజ్ఞ. అసలు కాయమని చెప్పారు, కాపలా కాయమని. అసలు కాయడం అంటే ఏమిటి? ఇక్కడ నువ్వు తిని తినమని చచ్చదు అని చెప్పారు. అసలు ఆత్మీయ స్థితిలో ఉన్న వాళ్ళు చనిపోవడం ఏంటి, చనిపోవడం అంటే ఏంటి?
ఈ విషయాలు ఏంటి అనేది రబ్బీ గారు వివరిస్తారు. లోకేష్ రబ్బీ గారు. Okay, I think maybe Rabbi Yoshua wanted to give some announcements, so we can continue later. Rabbi Yoshua, are you? If you are connected, so it's yes. Ken, תודה רבה. కొన్ని అనౌన్స్మెంట్స్ టెక్నికల్గా కొన్ని అనౌన్స్మెంట్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే స్వీయ ప్రకటన తాత్కాలిక స్వీయ ప్రకటన చేశారో వారందరికీ కూడా మేము వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా చేసిన వారు ఇంకా యాడ్ అవ్వలేదంటే వారు వెంటనే మాకు మెసేజ్ పెట్టండి. ఇది ఆ గ్రూప్ కి సంబంధించిన విషయమైనా ఆ గ్రూప్ మంగళవారం మనకి క్లాసు జరగబోతుంది కాబట్టి ఏది నోహియా స్వీయ ప్రకటన చేసిన వారి గ్రూప్ సంగతి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ క్లాసులో టెక్నికల్ విషయాలు అంటే ప్రశ్నలకి కొన్ని అర్థం కాని విషయాలు లేకపోతే ఏం చేయబోతున్నాం అనే విషయాలన్నింటినీ మనం ఆ రోజు తెలియజేయడం జరుగుతుంది. అంటే మనం ఒక క్లాస్ పెట్టుకొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం, ఏం చేద్దాం, ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది గ్రూప్ లో యాడ్ చేయటం జరిగింది అందరినీ. ఎవరినైతే యాడ్ చేయలేదో వారు వెంటనే మాకు పెట్టండి. ఆ తర్వాత ప్రశ్నలు పంపించడం జరిగింది. ప్రశ్న పత్రాలనే ఉన్నాయి. ప్రశ్న పత్రాలు ప్రతి ఒక్కరూ అంటే పూర్తి చేయవలసిన ఆ వివరాలన్నీ కూడా మంగళవారం మనం చెప్పుకున్నాం, కానీ గుర్తు చేస్తున్నాను ఈ లోపల పంపించే వారికి ఎవరైతే నోహియా స్వీయ ప్రకటన చేశారో వారికి పంపించబడిన ప్రశ్న పత్రాన్ని ఎవరికి వారు కొంత ఆలోచనతో అంటే డిస్కస్ చేసుకోవచ్చు, అందరూ మాట్లాడుకొని జవాబులు అర్థం చేసుకొని రాయడానికి ప్రయత్నించవచ్చు. కానీ మేము అడిగేది ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలియజేయాలనేది మా ఉద్దేశం. ప్రతి ఒక్కరూ కూడా అవగాహనలోకి రావాలి కాబట్టి ప్రతి ఒక్కరిని రాయమని అడుగుతున్నాం. ఆ ప్రశ్నలు రాసి పంపించమని అడుగుతున్నాం. కాబట్టి ఆ ప్రశ్న పత్రాన్ని రాసి పంపించడం అనేది ప్రతి ఒక్కరు చేయాల్సిన విషయం. అది ఎవరైనా రాయలేకపోయినా ఒకవేళ రాయటం రాకపోయినా పర్వాలేదు, అది మాకు అర్థం కాలేదండి అన్నా కూడా పర్వాలేదు. అది సింపుల్ గా మనం తర్వాత వివరించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మీ ఫ్యామిలీలో వారు ఎవరైనా హెల్ప్ చేస్తారు. పంపించిన దాన్ని చదివి ఈ ప్రశ్నకి అర్థం ఏంటి, మీ జవాబు ఏంటి అని అడిగి పేపర్ మీద రాయొచ్చు. అది సింపుల్, చాలా సింపుల్ గా దాన్ని ఆన్సర్ చేయొచ్చు. మీరు పెద్ద ఏదో థీసిస్లు రాయాలనే ఉద్దేశంలో అవసరం లేదు. జస్ట్ ఈ ప్రశ్నకి మీ ఆన్సర్ ఏంటి అని అడిగి ఎవరైనా హెల్ప్ చేసి దాన్ని పూరించవచ్చు. కాబట్టి అది ఒకటి పూరించి పంపించడం వల్ల తర్వాత మాకు అర్థం అవుతుంది ఎవరెవరు ఏ లెవెల్లో ఉంది, ఏ విధంగా మనం స్టడీస్ ముందుకు వెళ్ళొచ్చు, ఏ విషయాలు అర్థం కాలేదనే విషయాలు మనకు తెలుస్తాయి. కాబట్టి మేము పెట్టే ప్రతి విషయాన్ని ప్రశ్న పత్రాలను పూరించడం అనేది నోహియా స్వీయ ప్రకటన చేసిన వారు ఆ గ్రూప్ లో ఉన్న వారందరూ చేయవలసిన విషయం. అది తర్వాత పూరిం పండుగ సందర్భంగా రాజమండ్రిలో మనం పార్టీ చేసుకుంటున్నాం. అంటే నోహియా స్వీయ ప్రకటన చేసిన వారికి ఈ పార్టీకి సంబంధించిన విషయం. అది ఎవరైతే రావాలనుకుంటారో మాకు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు, ఏ టైము అంటే మాకు వెంటనే తెలియజేయటం మంచిది. అంటే మంగళవారానికల్లా మాకు తెలిస్తే మంచిది. ఎందుకంటే మనం ఎంతమంది వస్తున్నారు అనేది లిస్ట్ అవుట్ చేసుకుంటాం. కాబట్టి చేయవలసింది రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు, ఎవరైతే నోహియా స్వీయ ప్రకటన చేశారో వారు మెసేజ్ పెడితే చాలు. నేను చేసిన వారు మాత్రమే దానికి రావటం అనేది ఆహ్వానిస్తున్నాం పార్టీకి, ఈ ప్రకటన చేసిన వారందరికీ. కాబట్టి వారితో పాటు ఎవరెవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, స్వీయ ప్రకటన చేసిన ఫ్యామిలీలో 2 వస్తున్నారు అనుకోండి, వారి పేర్లు మేము ఫలానా 2 వస్తున్నాము ఆ తారీఖున 10వ తారీఖున 10 గంటల నుంచి 1 గంట వరకు జరగబోయే 11 గంటలకు వచ్చినా పర్వాలేదు. అంటే పార్టీ ఒక అందరం గ్యాదరింగ్ అవటం అనేది ముఖ్యమైన విషయం అక్కడ. కాబట్టి ఈ అతి వీలుగా ఉన్నవారు మాత్రమే
ఆ పార్టీకి రావచ్చు, అంటే స్వీయ ప్రకటన చేసిన వారి సంగతి. కాబట్టి వెంటనే మాకు తెలియజేస్తే మంచిదే ఆ పార్టీకి ఎవరెవరైతే రాబోతున్నారో. తర్వాత హీబ్రూ పరీక్ష జరిగింది. 2 మాత్రమే పాస్ అవటం జరిగింది ఈసారి కూడా. చాలా కష్టమైన విషయం. అయినప్పటికీ ఎవరైతే కోర్స్ ప్రారంభించాం కాబట్టి ఎవరైతే మళ్ళీ చేయదలుచుకుంటారో వెంటనే మంగళవారానికి క్లాస్‌కి రెడీ అయితే మేము బిగిన్ చేస్తాం కాబట్టి ఈ లోపల చేయవలసిన కార్యక్రమాలన్నీ, అంటే టెక్నికల్‌గా చేయవలసినవన్నీ చేయటం. మేము సజెస్ట్ చేసేదంటే నోహై స్వీయ ప్రకటన చేసిన వారు ఎవరైతే ఇంకా చేయలేదో చేయటం మంచిది. అంటే అది అవసరమైన తర్వాత అయినా మేము చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ కోర్స్ చేయటం మంచిది. అది ప్రారంభం అవుతుంది మంగళవారం. ప్రారంభం అయింది, మంగళవారం నుంచి యాడ్ అవ్వచ్చు మంగళవారం లోపల. ఆ క్లాసు ఫస్ట్ క్లాస్ నుంచి బిగిన్ అవుతుంది కాబట్టి అది ఒకటి. ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ సర్టిఫికేట్లు పంపడం జరుగుతుంది త్వరలో, ఇంతకుముందు కోర్సుల్లో ఎవరెవరైతే చేశారో. కాబట్టి అది కూడా రాబోతుంది. అంటే మీ మెయిల్కి కానీ మీ వాట్సాప్ కానీ పెట్టడం జరుగుతుంది. తర్వాత మీరు ప్రింట్ చేసుకొని అది తీసుకోవచ్చు. ప్రశ్నల్లో చాలా డౌట్లు వచ్చినాయి అనేది అర్థమైంది. ప్రశ్నల్లో కొన్ని అర్థం కాలేదనేది. మేము ఆశించేది ఏంటంటే అది చదివి దానికి మీ అభిప్రాయం ఏంటనేది తెలియజేయాలి ప్రకటన చేసిన వారు. తర్వాత మంగళవారం స్వీయ ప్రకటన చేయదలుచుకున్న వాళ్ళందరూ కూడా మంగళవారంతో ఇక మనం ఈ బ్యాచ్ క్లోజ్ చేసుకొని వేరే బ్యాచ్ ఏదైనా తర్వాత ప్రారంభం అయితే మిగతా వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. ఆ లోపల వచ్చిన వాళ్ళతో ముందుకెళ్ళాలనేది మా ఉద్దేశం. కాబట్టి చాలా కార్యక్రమాలు జరగబోయే కార్యక్రమాల్లో మీరు ప్రతి ఒక్కరూ పాల్గొనాలండి. స్వీయ ప్రకటన చేసిన తర్వాత చేసే స్టెప్స్ అన్ని మేము ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి దాదాపుగా 1000 ప్రశ్నలకి మీరు ఈ 6 నెలలు, 7 నెలలు, 8 నెలల్లో తమకున్న సమయాన్ని బట్టి సింపుల్ గా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది మా ఉద్దేశం. కాబట్టి దానికి మీ టైంలో, మీ ఖాళీ టైంలో ఆ 10 ప్రశ్నలకి ముందు రాసి పంపించడం, ఆ తర్వాత 23 ప్రశ్నలకి రెండో పరిస్థితి పత్రం రాసి పంపించడం. ఈ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరూ యువకష మోహన్ రావు గారు, మీ వాయిస్ రావట్లేదు. ఒకసారి షలోం సార్. షలోం సార్. మోహన్ రావు అదే చేసేయడం అనుకున్నాను సార్, అందుకే లేట్. సరిగ్గా వినపడలేదు, అంటే సౌండ్ ఏదో వచ్చింది. ఓకే, చెప్పండి సార్. ఓకే సార్. అది జీవీరావు ఉంటుంది కదా సార్ స్టార్టింగ్, మోహన్ రావు అంటే మా సహోదరుడు కూడా ఎంకరేజ్ చేసేయడం కొంచెం లేట్ చేశాను సార్ మాట్లాడటం కోసం. ఓకే సార్. అయితే ఇప్పుడు రాజమండ్రి ప్రోగ్రామ్ 1 డేనా సార్? 1 డే అంటే 3 గంటలే, 1 డే కూడా కాదు. హలో, రాజమండ్రి ప్రోగ్రామ్ 3 గంటలు మాత్రమే. అంతేనా సార్? 10 to 1 అంతే. 11 to 1 అంటే 10 అంటే చెప్పండి. వేరే కాల్ వచ్చి వాయిస్ బాగా కట్ అవుతుంది సార్. మీరు చెప్పింది వినపడలేదు సార్ నాకు. అదే అంటే 10వ తారీఖున 10 గంటల నుంచి 1 గంట వరకు జరగబోయే కార్యక్రమం అది. జస్ట్ స్వీయ ప్రకటన చేసిన వారిని ఆహ్వానిస్తున్నాం. ఒక పార్టీ విందు చేసుకుంటున్నాం మనం పండగ సందర్భంగా. మీరు చేసిన స్వీయ ప్రకటన సందర్భంగా మన ప్రాజెక్టు ముందుకు వెళ్ళటానికి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం సంతోషంతో విందు చేసుకుంటున్నాం. అంటే జస్ట్ పార్టీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి అన్ని కలిసి వస్తున్నాయి. దానిలో ఎవరైతే బాగా వీలుగా ఉంది, అంటే ప్రత్యేకంగా చేయాల్సిన పని ఏం లేదు. అది ఒకవేళ మేము జూమ్ ఐడి కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. రాలేని వారికి, రాగలిగిన వారు, ఫ్రీగా ఉన్నవారు
ఇబ్బందులు లేకుండా కష్టం పడకుండా రాగలిగిన వారు 10 గంటలకి 10:30కి వచ్చినా పర్లేదు, 11 గంటలకి వచ్చినా సమస్య కాదు. అది వచ్చి సార్ 1కి వెళ్ళిపోయే విధంగా వీలుగా మళ్ళీ సాయంత్రం 5 కల్లా ఇంట్లో చేరుకునే విధంగా, అంటే చీకటి పడక ముందే ఇంటికి చేరుకునే విధంగా 1 గంట 2 గంటలు 3 గంటలు అంటే సమయాన్ని బట్టి మనం అక్కడ చేయాలనేది మన ఉద్దేశం. అది ఎవరైతే ఓకే సార్. తలుచుకుంటారో వాళ్ళు లిస్టు పేర్లు 10 మందా లేకపోతే 5 మందా, చేసిన వారి సంగతే నేను మాట్లాడేది, వేరే వాళ్ళ సంగతి. సార్ సార్ చేసిన వారిలో 3 వస్తున్నారా 4 వస్తున్నారా అనేది తెలియజేస్తే మేము లిస్ట్ అవుట్ చేసుకుంటాం. దాన్ని బట్టి ఓకే సార్. ప్లాన్ చేసుకుంటాం ప్రోగ్రామ్. ఎక్కువ మంది రావట్లేదు అనుకోండి, జూమ్ క్లాస్ లాగా పెట్టుకుంటాం. ఒకళ్ళు ఇద్దరే వస్తే అందరూ రాగలిగారు, ఎంతమంది రాగలిగితే దానికి మనం ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి, దాన్ని ప్లాన్ చేసుకోవాలి కాబట్టి అది రిజిస్టర్ చేసుకోవటం మంచిది. రిజిస్టర్ అంటే ఏం లేదు, నాకు మెసేజ్ పెట్టి నేను ఫలానా 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 వారు వస్తున్నామండి చాలు. తర్వాత మేము ఇక్కడ దాన్ని లిస్ట్ అవుట్ చేసుకొని మీకు ఫోన్ చేసి కనుక్కోవటం జరుగుతుంది. తర్వాత ఇంకోటి సార్, మేము బేసిక్ ఇప్పుడు 8 బ్యాచ్లో ఉన్నాం సార్. తర్వాత అంటే ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయలేదు సార్, ఎందుకంటే ఆ క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు 60-65 మార్కులు వచ్చేలాగా మా దగ్గర ఆన్సర్స్ లేక నేనైతే అటెంప్ట్ చేయలేదు సార్. అది ఇప్పుడు మేము ఇంత ముందు పంపించిన అప్లికేషన్ ఉంది కాబట్టి ఫీజు ఒకటి పంపిస్తే సరిపోదు సార్, మళ్ళీ ప్రాసెస్ మొదటి నుంచి ఉంటుంది సార్, అప్లికేషన్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఒక్కసారి అప్లికేషన్ పెట్టారంటే, ఆధార్ కార్డు అప్లికేషన్ ఉందంటే చాలు. అంటే మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఇసికించాలనే ఇబ్బంది పెట్టాలనే విషయం లేదు. అది జస్ట్ లేకపోతేనే ఒకవేళ అడగటం జరుగుద్ది, కానీ ఉంటే మాత్రం అది ఏం పర్వాలేదు. మీరు చేశారు కాబట్టి, అది మీరు ఇంతకు ముందు పెట్టుంటారు కాబట్టి ఫీజే ముఖ్యమైన విషయం. ఫీజు కట్టి రావటమే, ఆ క్లాసులోకి గ్రూప్లో యాడ్ అవ్వటం ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నా దగ్గర చాలా గ్రూపులు చాలా ఉంటాయి కాబట్టి నేను కొంత టైం పెట్టుకొని ఉంటాను. నా క్లాసులు, నా పరీక్షలు, నేను చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి మీరే గుర్తు చేస్తూ ఉండాలి. అది ఒకటి గుర్తు పెట్టుకోండి. సాధ్యమైనంత అన్ని నేను చేస్తూ ఉంటాను, కానీ ప్రస్తుతానికి మన దగ్గర సెక్రటరీ కానీ ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు లేరు. అందరూ వాలంటీర్గా చేసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా సహకరించి, మీరు సార్ నా పేరు లేదు వాట్సాప్ లో పెట్టలేదు ఏంటి అన్నా కూడా వెంటనే అవునా అని తక్కువని యాడ్ చేయటం లేకపోతే లిస్ట్ అవుట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది గమనించండి. యాకోబు గారికి పెట్టినా పర్వాలేదు, తర్వాత మేము కనుక్కొని, అంటే నా ఖాళీ ఉన్నప్పుడు కనుక్కొని సెట్ చేసుకుంటాం. కాబట్టి మీరు ఫీజు కట్టి జాయిన్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ ఉంది కాబట్టి. ఓకే సార్. సోదరబ్బా సార్. సోదరబ్బా మోహన్ రావు గారు, మీకు కూడా ప్రశ్న ఏమైనా ఉందా? ఇదేనా? చలో అదే సార్, ఇందాక మా సోదరు అడిగారు సార్ ఆల్రెడీ దాని గురించి. అదే ఓకే. అలాగే సార్, క్వశ్చన్ పేపర్ సార్, అది పంపించిన క్వశ్చన్ పేపర్ ఉన్నది కదా సార్, అవును. అది కుటుంబంలో అంటే ఇద్దరుంటే ఇద్దరు పూరించి పెట్టాలి సార్, ఒకళ్ళు పెట్టినా సరిపోదు సార్? ఇద్దరు పూరించాలి. అదే మన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి, ప్రతి ఒక్కరి అభిప్రాయం మనకు తెలియాలి. అంటే జస్ట్ ప్రతి ఒక్కరిని మనం దేవుని పోలిక, దేవుని స్వరూపంగా చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క ఒపీనియన్ మనకు అవసరమైన విషయం. అది 13 ఏళ్ళు దాటిన వారు అదే అది ఆన్సర్ చేయగలిగితే మంచిది. మనం తర్వాత దాన్ని డిస్కస్ చేయటం, కానీ మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళటానికి ముందుగా మాకు తెలియవలసిన విషయాలు, అంటే ఎక్కడి నుంచి మొదలు పెడితే మంచిది అనేది అవగాహన చేసుకోవటానికి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. అంటే మీకు ఎప్పుడు ఖాళీ ఉంటుందంటే మీ ఖాళీ సంగతి చెప్పాలి. అంటే ఒక్కోసారి మేమందరం ఖాళీగా ఉంటాం అంటే ఒక్కొక్కవేళ మీరు జాబ్కి వెళ్ళవచ్చు, ఖాళీ ఎప్పుడు ఉంటుందో దాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలనేది ఆలోచిస్తాం. అందరికీ ఖాళీ లేకపోతే మనం ఎంతసేపు పెట్టినా ఏం లాభం కదా. ఖాళీ ఉండాలి, సంతోషంగా మనం నేర్చుకోవడానికి ముందుకు రావాలి, ఇబ్బంది పడకూడదు, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు. చాలా తేలిగ్గా చాలా సంతోషంగా చిన్నగా అవగాహన చేసుకుంటా వెళ్తాం. మీకు ఖాళీ ఉన్నప్పుడు మేము పంపించింది తెలుగులో రాసేలా పంపిస్తాం కొన్ని విషయాలని స్టడీ పరంగా వచ్చినప్పుడు. అప్పుడు మీరు అది చదువుకొని అర్థం కాకపోతే మిమ్మల్ని అడుగుతారు,
మీరు డిస్కస్ చేసుకొని దీని అర్థం ఇది అయ్యి ఉంటది, దీని ఆన్సర్ ఇది అయ్యి ఉంటది అని రాస్తే ఆ తర్వాత మనం క్లాస్లో దాన్ని డిస్కస్ చేసి దాన్ని బట్టి మళ్ళీ వివరించడానికి బాగా ప్రయత్నం చేస్తాం. అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్సలెంట్ గా బేసిక్ ఫౌండేషన్ అనేది పడాలి. అది ప్రతి ఒక్కరికి అవగాహన అయి ఉండాలి అంతే. అది తెలుగులో మనం 100 సార్లు ఆయన చెప్పగలం కానీ అదే చాలా సార్లు ఒక్కళ్ళు చెప్తే సరిపోద్ది అన్నట్టుగా భావిస్తారు. అంటే ఫ్యామిలీలో అయినా లేకపోతే ఒక కమ్యూనిటీలో అయినా అది కుదరదు మన దగ్గర. ఎవరికి వారు ఇండివిజువల్ 13 ఏళ్ళు దాటారంటే నీకు ఎప్పుడు ఖాళీ ఉంటది బాబు అని అతను అడిగితే అతను నేను 1 గంట సమయం కేటాయిస్తాను, లేకపోతే నేను 1 గంట నాకు అవకాశం ఉంటది అని తెలియజేస్తే దాన్ని బట్టే మనం అతన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేది చూస్తాం. ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరితో కనెక్షన్, ప్రతి ఒక్కరితో మనం అవగాహనలోకి తెప్పించడం అనేది జరుగుతుంది. అంటే మేము ఇంతకు ముందు చేసే విషయాలన్నీ చేంజెస్ చేస్తున్నాం కాబట్టి ఇది కొత్త విధానంలో వెళ్ళటం వల్ల ప్రతి ఒక్కరిని పెట్టమని అడుగుతున్నాం. మీరు అర్థం చేసుకొని దాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన విషయం ఇది. అలాగే సార్, అదే సార్ మాకు మా సోదరుడు లక్ష్మణరావు గారు వాళ్ళ వైఫ్ సార్ కళ్యాణి, వాళ్ళకి ఆండ్రాయిడ్ మొబైల్ లేదు సార్. అది మా మొబైల్ ద్వారా సార్ ప్రతి విషయం పెట్టాను సార్. అదే తప్పకుండా ఆన్సర్స్ కూడా సార్ దయచేసి మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీ సహాయం ఇది చదాక సహాయం మీరు చేయవలసిన సహాయం ఏంటంటే వారికి సెల్ లేదు కాబట్టి, ఇంటర్నెట్ లేదు కాబట్టి మీరు చేయవలసిన బాధ్యత తీసుకొని మీరు చేయవలసిన చదాక సహాయం ఇదే. వారికి అందించటం, తర్వాత వారు పెట్టింది పంపించటం, ఇది మీరు దయచేసి మీరు చేస్తారని ఆశిస్తున్నాం. అంటే మీరు బాధ్యత తీసుకొని ఖచ్చితంగా మీరు కూడా నడిపిస్తారని, అర్థమయ్యే విధంగా మీరు కూడా వారికి వివరిస్తారని ఆశిస్తున్నాం. సోదరా ఓకే, అనౌన్స్మెంట్స్ అన్ని అయిపోయినాయి. Bevakasha Rabbi Yaron. Bevakasha izbarno kol mashtari klaso. אוקיי. להמשיך. בסדר, אז אולי נמשיך. אוקיי, בוא נראה אם יש שאלות. בבקשה. כן. రబ్బీ గారి ప్రశ్నలు మీరు ఇంతకు ముందు చెప్పిన రబ్బీ గారు చెప్పిన విషయాల్లో ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగొచ్చు. నాకు కొన్ని ప్రశ్నలు పెట్టారు, కిషోర్ గారు మీరు పెట్టారు, ఇవన్నీ తర్వాత మేము చిన్నగా దానికి ఆన్సర్స్ తీసుకొస్తా ఉంటాం. ఇవన్నీ మాకు చాలా విషయాలు ఉన్నాయి కానీ చిన్నగా తీసుకొస్తాం. ఇప్పుడు చెప్పిన విషయంలో ఏమన్నా ప్రశ్నలు ఉంటే తప్పకుండా అడగండి. రబ్బీ గారు దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాం. మోహన్ గారు గెలాక్సీ చేశారు. ఓకే, ప్రేమ్ కుమార్ గారు. షలోం సార్. సార్, గత వారంలో సార్ నెఫెష్ అంటే గుండు కొట్టుకోవడం అంటే మనిషి యొక్క కదలక అని చెప్పారు కదండి. ఇప్పుడు నెషామా అంటే ఆత్మీయ సంగతి షోలు అని చెప్పారు కదండి. దానికి దీనికి వేరియేషన్ చెప్తా అన్నారా సార్? అది ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది సార్. అది మన క్లాస్ లింక్ ఒకసారి పెడదాం సార్. ఆయన క్లాస్ వింటే చక్కగా, అంటే లాస్ట్ టైం కూడా దొరబాబు గారు అడిగితే పంపించాను లింక్. మంచి అవగాహన వచ్చింది. 1 hour క్లాస్ కాబట్టి ఇది పెడితే బాగుంటది సార్ ఫేస్బుక్ లో. ఎందుకంటే ఇలా 1 minute లో అయ్యేది కాదు అది, కాబట్టి నేను లింక్ పెడతాను. ఓకే, రబ్బీ గారికి అంటే ప్రశ్న చెప్పండి. రబ్బీ గారు ఏదన్నా కామెంట్ చేస్తే డెఫినెట్ గా చేస్తారు. నెఫెష్ అనేది ఒక రాంబాము గారి 8 chapters లో మనం దాదాపుగా ఒక 20-30 క్లాసులు పెట్టుకొని దాని గురించి నేర్చుకోవటం జరిగింది పోయిన సంవత్సరం అంతా కూడా. కాబట్టి ఈ నెషామా అంటే ఏంటి, నెఫెష్ అంటే ఏంటి, తర్వాత రూహ్ అంటే ఏంటి అనే 3 parts ఉంటాయి అనే విషయాలు ఆ క్లాసులో ఒక క్లాస్ పెట్టి చెప్పడం జరిగింది. ఆ లింక్ మీకు డెఫినెట్ గా పంపిస్తాను. Rabbi Yaron? Yes. Brother Prem Kumar is asking that in the last week you explained that nefesh means it controls all the
bodily things like watching, hearing, sensing, all those things. And neshama is the spiritual part of the soul. It's a spirit. Like that, there is a difference between nefesh and neshama. Mr. Prem Kumar Watson details what is nefesh and what is neshama. Actually, Yehoshua Jacobi had a class. Rabbi Yehoshua Jacobi already given a class on that. So Rabbi Yehoshua Jacobi explained that he will send the link to Prem Kumar Garu for the detailed class. And you can also comment on that thing. What is nefesh? What is neshama? Yes. Okay, I will try to say maybe in short, in few sentences, because yeah, it's a definitely an important question by Prem Kumar Garu to how do we differentiate nefesh and neshama. I recall that in Telugu there is no, it was not clear to me how to translate, because there is the Atman, but Atman, it's like a self, or I'm not sure if it's the soul, the neshama, or not. But I think the easy definition can be that the nefesh is something that is necessarily connected to the bodily characteristics. That means the nefesh is in interaction with the senses, right? With the senses they have impact on the nefesh, because the nefesh is like the awareness of it. It's like the consciousness or the awareness of all what's going on in for ourselves. It's like the self. So it's like a system that the self, the system that controls the senses, feeling, emotions, all of that. That is governed by the nefesh. While neshama is like a more like it's like a more crystal clear, pure seed of the self. It's not. It's like it's the eternal part of the ideal part, the part that like the spark, the divine spark that God planted inside ourselves, which is all good. There is no like the neshama is all pure and good. We cannot like hurt it, or we can hurt it, but we cannot change it. We cannot turn it to something worldly, something low, because it comes from the upper world. So neshama is the true spiritual will of oneself. That's like the divine seed of oneself. That's the neshama. That's in short. Okay. ప్రేమ్ కుమార్ గారు, రబి యెహోషువ గారు చెప్పినట్టు మీకు ఆల్రెడీ ఒక లింక్ పంపిస్తారు. దాంట్లో డీటెయిల్ క్లాస్ ఉంది, ఒక 1 hour క్లాస్. నెఫెష్ అంటే ఏంటి, నెషామా అంటే ఏంటి, ఇర్వా అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలనేది. సో అది రబి గారు పంపిస్తారు. మీరు అది చూడడం వల్ల మీకు మంచి అవగాహన వస్తుంది. అయితే రవి యారోన్ గిలోర్ గారు సింపుల్ గా దాన్ని ఎలా వివరించారంటే, నెఫెష్ అనేది మన తెలుగులో దానికి అంటే మనం ఏదైనా సరే ఆత్మ అని అంటాం. మన తెలుగులో వేరే పదం లేదు. మనకి ఆత్మ అంటే ఏదైనా సరే ఆత్మే. అయితే దానిలో కొన్ని స్థాయిలు, కొన్ని వివిధ రకాలైన భాగాలు ఉంటాయి. వాటిని గురించి మీకు డీటెయిల్ గా క్లాస్ చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి ఉన్న దానికి ఎలా అర్థం చేసుకుంటారంటే, ఈ ఆత్మలోని 2 భాగాలు, 2 స్థాయిలు అనుకోండి. ఒకటి మన బాడీ అంతటికి రన్ అవ్వడానికి, ఈ ఫిజికల్ గా సెన్సెస్ అంటే మనకి ఆకలి వేసినప్పుడు ఆకలి పుట్టించడానికి, లేకపోతే మన స్మెల్ చూసినప్పుడు ఆ వాసన కానీ, ఈ ప్రతి విధమైన ఫిజికల్ థింగ్స్ ఏమైతున్నాయో వీటన్నిటిని నడిపించడానికి, వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి, వీటన్నిటిని పుట్టించడానికి ఒక భాగం పనిచేస్తుంది దాంట్లో. దాన్ని నెఫెష్ అంటాం. అయితే మనకైతే దాన్ని ఆత్మే అని రాయబడి ఉంది, నెషామాన్ కూడా ఆత్మనే ఉంది. ఎక్కడ చూసినా మనకి ఆత్మనే రాయడం జరిగింది. అయితే రెండో పార్ట్ నెషామా, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన చాలా పవిత్రమైన భాగం ఆత్మలోని. ఇది ఎప్పుడు స్థిరంగా ఉండే అది. దాన్ని ఒకవేళ మన ఆలోచన ద్వారా మనం ఏమన్నా చేసి దాన్ని పాడు చేయగలమా అంటే మన దగ్గర ఆ శక్తి లేదు.
దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆ డివైన్ స్పార్క్ ఏదైతే ఉందో, దైవత్వం నుంచి వచ్చిన ఆ భాగం, దానిని నెషామా అంటాం. సో దాన్ని మనం పాడు చేయడం కానీ లేకపోతే వేరే విధంగా చేంజ్ చేయడం కానీ మనం చేయలేం. అది ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా హర్షం ఇస్తారు, ఈ విషయాలన్నీ కూడా మీకు క్లాస్ డీటెయిల్గా అర్థమవుతాయి. సో ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవాల్సింది, నెఫెష్ అంటే మన ఫిజికల్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ చూసి వాటిని సెన్స్ చేసి వాటిని మన ఆలోచనకి రప్పించే ఆ పార్ట్ ఏదైతే ఉందో అది నెఫెష్. దేవుని దగ్గర నుంచి వచ్చి మనలో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది నెషామా. అది సింపుల్ గా చెప్పారు రబ్బీ గారు. మీకు ఆ క్లాస్ లో కుదరబ్బా. థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. ప్రశ్న అడిగినందుకు వందనాలు. ఓకే, నెక్స్ట్ రత్నం గారు, మాణిక్యరావు గారు. ప్రతిదాన్ని డేవిడ్ రాజు గారు. శమర్య గారు. షలోం సార్. షలోం అండి. షలోం సార్. అదే సార్, ఇప్పుడు ఫేస్బుక్ లో లింక్ పంపిస్తున్నారు కదా, క్లాస్ నేను మిస్ అయినట్టుంది సార్. కొంచెం ఈ రోజు కూడా క్లాస్ మిస్ అయ్యాను సార్. నాకు కూడా పెట్టమని రబ్బీ యశ్వ గారిని అడుగుతున్నాను సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. రత్నం గారు, మాణిక్యరావు గారు. డేవిడ్ రాజు గారు ప్రశ్న ఏమైనా ఉందండి? ఎవరైనా? రత్నం గారు, మాణిక్యరావు గారు. షలోం సార్. చెప్పండి సార్. సార్ అది ఈ ఆత్మ గురించి, చనిపోయిన వారి గురించి మన సార్ చెప్పినట్లుగా యూట్యూబ్ లో ఫేస్బుక్ లో క్లాస్ చూశాను సార్ నేను. ఓకే సార్, అయితే అక్కడ మన హిందూ సోదరులాగా 3వ రోజు వెళ్ళాలి, జ్ఞాపకం చేసుకోవాలి, 9వ రోజు జ్ఞాపకం చేసుకోవాలి, 11వ రోజు జ్ఞాపకం చేసుకోవాలి, తర్వాత 11వ నెలలో వారి గురించి మనం మంచి చెడులు మాట్లాడతామని చెప్పారు సార్. సార్ అందులో ఎవరు ఏ సార్ క్లాస్ సార్ అది? యెహోషువ యాకోబి గారు సార్. ఓకే సార్. ఓకే 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 చెప్పండి. మన సార్ అడిగారు కదా, అయితే ఇది వరకు ఉన్న క్రిస్టియన్ తీరులో మా తాతయ్యలు ఒక 3, నానమ్మలు ఒక 2, తర్వాత నానమ్మ గారు, అమ్మమ్మ గారు చనిపోయారు సార్. వారికి ఒక్కరోజే చేసి సమాధి చేసిన రోజే మళ్ళీ భోజనం వండేసి మన క్రిస్టియానిటీ తీరులో ఆపేశాం సార్. తర్వాత సంవత్సరం కూడా చేయకూడదు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? మరి సార్ చెప్పిన దాని ప్రకారం అయితే చాలా రాంగ్ అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మేము ఏం చేయాలి సార్? నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థం కావట్లేదు. చాలా తప్పు చేశారనే విధానంలో బాగా ఆలోచిస్తున్నాం. మీరే చెప్పారు. అవునవును సార్. కానీ అద్భుతమైన వివరణ ఉంది సార్, చాలా బాగుంది. అంటే ఇంచుమించు మీరు స్వీయ ప్రకటన చేశారనుకుంటా, అంటే చేశారనుకుంటున్నాను. చేశారు కాబట్టి అవును సార్, ఏం చేయాలనేది ఇక దాని మీద ఆధారపడి ఉండాలి. మీరు ఇస్రాయల్కి చెప్పడం చేశారు, తర్వాత ఇస్రాయల్ ఏం చేయాలనేది తెలుసుకోవటమే ఇప్పుడు నుంచి. అంటే ఓకే సార్. కానీ వండర్ఫుల్ క్లాస్ సార్. క్లాస్ మాత్రం సూపర్ సార్. ఓకే, ఎవరన్నా ప్రశ్నలు ఉంటే మీ హ్యాండ్ రైజ్ చేయండి, లేకపోతే రబ్బీ గారిని క్లాస్ కంటిన్యూ చేయమన్నాం. ఓకే, దర్బాబు గారు. షాలం అండి, అందరికి షాలం. షాలం సార్. సార్ ఏం లేదంటే మా పిల్లలు అంటే 3 ఆ టైంలో గేమ్కి వెళ్తున్నారు. వాళ్ళు వచ్చేపటికి నైట్ 8:30 అవుతుంది సార్. సార్ నైట్ పూట. ఓకే.
అంటే అంటే ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏమన్నా రికార్డింగ్ చేసి ఏమన్నా అవి కూడా ఏమన్నా అప్లోడ్ చేయగలరా, ఏమన్నా అవకాశం ఉందని చిన్నగా అడుగుతున్నా. అంటే వాళ్ళకి వినిపించడం కోసం. ఓకే ఓకే సార్. యోష సార్ మీకే మరి ప్రశ్న అది. ప్రయత్నం చేస్తాం సార్. అంటే కొన్ని విషయాల్ని మనం పబ్లిక్ గా పెట్టడానికి ఇష్టపడలేదు. కొన్ని విషయాల్ని యూట్యూబ్ లో ఖచ్చితంగా ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో పెడతాం, ప్రయత్నం చేస్తాం. అంటే దానికి సమయం కావాలి, తర్వాత దానికి ఎడిటింగ్ కూడా చేసి పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి అది కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి మేము ప్రయత్నం చేస్తాం. అంటే సింపుల్ గా ఉండే చిన్న విషయాలు అయితే చాలా తేలిగ్గా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఈ సంవత్సరం ప్రయత్నం జరగబోతుంది. רבי ירון, שואלים כאילו אם אנחנו יכולים לעלות כאילו שיעורים שאנחנו מדברים כל מיני שלפעמים יש אנשים שמפספסים, אז אנחנו נשמע שוב ושוב כנראה. נעשה את זה, אבל אנחנו צריכים לעשות כל מיני אדיטינג וכל העריכה וכל זה. כן. יש לנו כבר שיעורים מוקלטים? כן. יש, רק צריך לעשות... קצת לשנות את זה ואז נעשה. כן. తోదా దొరబాబు గారు, ఖచ్చితంగా మేము ప్రయత్నం మాత్రం చేస్తాం. అది లీనేజర్ we will try. తోదా రబ్బా. ఏం ప్రశ్న లేకపోతే మనం రబ్బీ గారి క్లాస్ ని కంటిన్యూ చేయమన్నాం. ఒకవేళ ఎవరు ఉంటే తర్వాత హ్యాండ్ రైస్ చేయండి. ఓకే రవి గారు, no any questions from audience, so you may continue. Okay. So let's see where we stopped. Right, we talked about the four rivers. The four rivers, and then we saw that what they express. Yep. And now we see what is the mission of Adam in all of that. So Adam has to be trained and to acquire some knowledge because God expects something from him. Because we mentioned that Adam is unique since he has a free will. He has an autonomous a way of acting. He's a living soul, unlike other animals. So with this comes the expectations, and so he has to know what to do with all these rivers, all these different cultures. What to take care of, what to avoid, what not to do, what to do. And that starts a whole new challenge, or new endeavor for Adam. Okay, and then that's what takes us to verse number 16. After with the commandment, the first commandment of Adam. So let's translate this and try to understand this verse a little bit, and also it's related to the laws, to the 7 Noachide laws. So we can continue. Yes. Rabbi Yoshua. Okay. ఓకే, అయితే మనం క్లాస్ ముందు మన డిస్కషన్ ముందు విషయం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక
ఈ ఆదాము అవ్వ గారు కలిసి ఒక ఎంటిటీగా ఉన్న వారు ఒక ప్రత్యేకమైన విధానంలో ఉన్నారు, ఆత్మీయ స్వరూపంలో. అలాగే వారికి ఒక ప్రత్యేకమైన ఫ్రీ విల్ ఉంది, అతనికి పూర్తి స్వాతంత్ర్యం ఉన్న ఒక బీయింగ్ గా మనం చూసాం. అయితే ఆ పూర్తి స్వాతంత్ర్యం ఉన్న బీయింగ్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక ప్రత్యేకమైన బాధ్యతను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం 15వ వచనంలో చూస్తే కనుక ఆ ఇరువురు ఒక్కరిగా ఉన్న ఆ ఆదాము గారు కలిసి ఉన్న ఆ వారికి ఆ తోటను సేద్యపరచడానికి, అలాగే ఆ తోటని కాచి ఉంచాలి అనే ఒక ప్రత్యేకమైన బాధ్యత ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వారికి ఒక ఆజ్ఞ కూడా ఇవ్వడం జరిగింది 16వ వచనంలో. అయితే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన, మనం జ్ఞాపకించుకోవాల్సిన ఏంటంటే వారికి పూర్తి స్వాతంత్రత ఇచ్చి వారికి కొన్ని విషయాలు నేర్పించాలని హషేం ప్రయత్నిస్తున్నారు. సో ఆ ఆ విధానంలో మొట్టమొదటిగా ఒక బాధ్యతను ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 16వ వచనంలో ఒక ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ఆజ్ఞలో ఆ నోవా గారికి ఆ నోవాహైడ్ లాస్ ఏవైతే ఉన్నాయో 6 ఆజ్ఞలు కూడా దీంట్లోంచి పెద్దలు చెప్పడం జరిగింది. ఏ విధంగా 6 ఆజ్ఞలను చూడొచ్చు, లేదా ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది అది రబ్బీ గారు వివరిస్తారు. వివకాశ రబ్బీ గారు. Right. We must always keep in mind that we are speaking about the two different levels, right? Because if we simply read the verses, so it's may sound like a little nice story about a gardener that one tells to his children, right? It's like, it sounds that, okay, what's the scenario of this, the whole story? It's that Adam, man, is kind of a gardener in the garden, right? He's a farmer. He has to he has to farm everything, to take care of the plants, to water them, not giving the animals to ruin them, right? It's like that's the commandment. So but we must remember that that's maybe on the surface, and on the deeper level we have to understand what it means, because what is, for example, the tree of knowledge. Well, we are not familiar in trees in our garden that gives us knowledge, right? It's not at least in Israel we don't have a trees of knowledge. In Andhra Pradesh maybe you have some tricks in Andhra Pradesh. We have just a good trees to make a salad, a fruit salad. So the question here is, what's the meaning of eating from the fruits of the trees, and what's the meaning of this? This is a commandment, right? For God tells men, you can eat, you should eat from each one of the trees, of the fruit of the trees, and then only from the tree of knowledge you cannot eat. So we have to understand what's the meaning of this commandment that God gives Adam. అయితే రబ్బీ గారు మరలా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మనం క్లాస్లో పాఠం వింటున్నాం అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతి విషయం కూడా 2 లెవెల్లో అర్థం చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్న ప్రతి సిచ్యువేషన్ కూడా ఆత్మీయ స్థితిలో జరుగుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రబ్బీ గారు మళ్ళీ గుర్తు చేశారు. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచిస్తే కనుక, నార్మల్ గా మనం దీన్ని చదివినప్పుడు ఏదో సింపుల్ గా ఏదో ఒక తోట వేశారు, ఆ తోటలో కాపాడమని, సేద్యపరచమని ఒక మనిషిని పెట్టారంటే సింపుల్ గా ఏదో మన తోటమాలి చేసేలాగా, ఓకే, ఆ తోటలో ప్రతి మొక్కకి నీళ్లు పెట్టడం, అలాగే ఏదైనా జంతువులు వచ్చి వాటిని పెరిగివేయకుండా కాపాడడం, ఇది మామూలుగా మన సాధారణంగా ఆలోచించే విషయం. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం కూడా ఒక ఆత్మీయ స్థితిలో జరుగుతుంది. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే నార్మల్ గా మనం అక్కడ చూసిన కమాండ్మెంట్, అక్కడ హషేం ఇచ్చిన ఆజ్ఞను చూస్తే కనుక, అది ఏదో సింపుల్ గా ఫిజికల్ లెవెల్లో, ఓకే, మీరు ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్ని తినొచ్చు, కానీ పర్టికులర్ గా ఒక చెట్టు ఫలం ఉంది, దాన్ని తినకూడదు మీరు, అది మంచి చెడులు తెలుగునిచ్చే ఫలం అని చెప్పడం జరిగింది. అయితే రబీ గారు మాట ఏమంటున్నారంటే,
మేబీ మా ఇజ్రాయెల్ అయితే కనుక అటువంటి చెట్లు లేవు, మరి ఏదో ఫ్రూట్ తిన్నంత మాత్రం తెలివితేటలు వచ్చే ఫ్రూట్స్ అయితే లేవు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఉండొచ్చేమో తెలియదు, కానీ చెట్టు ఫ్రూట్ తిన్నంత మాత్రం తెలివితేటలు వచ్చేస్తాయి అంటే మనకు తెలుసు అది అది కుదరని పని అని. అయితే కాబట్టి ఇక్కడ చెప్పడం హషేం ఇచ్చిన ఆజ్ఞ బట్టి మనకి ఏమవుతుందంటే ఇది ఒక స్పిరిచువల్ లెవెల్లో జరుగుతున్న విషయం. ప్రతి చెట్టు ఫలాన్ని కంపల్సరీ తినాలి, కానీ ఆ మంచి చెడులు తెలివినిచ్చి ఫల వృక్షాన్ని మీరు తినకూడదు. అంటే ఇదేదో నార్మల్ చెట్టుకాయ తినంత మాత్రం తెలివితేటలు వస్తాయనేది కాదు, అది మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఇదంతా స్పిరిచువల్ లెవెల్లో జరుగుతుంది అనడానికి మనకి ఈ వచనం కూడా ఒక నిదర్శనం. కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయం అంతా కూడా ఒక డిఫరెంట్ లెవెల్లో జరుగుతుంది, ఫిజికల్ లెవెల్లో కాదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, గెలాక్సీ J7 గారు. ప్రేమ్ కుమార్ గారు, గెలాక్సీ J7. నేను అడగలేదు సార్. మీరు కాదు సార్, ఇంకో గెలాక్సీ అంటే మన మోహన్ గారు అనుకుంటా. గెలాక్సీ J7 యశో సార్. ఓకే, చెప్పండి సార్. మ్యూట్ లో ఉందండి ఇప్పుడు వరకు. చెప్పండి సార్. హలో సార్. చలం మనం ఇప్పుడు వరకు ఆలోచించిందంతా రైట్. ఏమంటుందని. హలో, చెప్పండి సార్, వినపడుతుంది. ఆత్మీయ స్థితిలో ఉంది ఇప్పుడు. మరి ఆదాములు ఫిజికల్ స్థితిని మనం తీసుకొని క్యాలిక్యులేషన్స్ చేస్తామేమో కదా, క్యాలెండర్ అంటే ఇప్పుడు సమ్ ఇయర్స్ అయ్యింది అనేటువంటి సృష్టి దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అది ఎలా తీసుకుంటాం మరి? అంటే నా చిన్న డౌట్, నాకు అర్థం కాలేదు. అంటే అదంతా కూడా స్పిరిచువల్ వేలో ఇప్పుడు వరకు మనం ఆలోచించింది ఫ్రూట్ కానీ లేకపోతే నదులు కానీ ఇవన్నీ కూడా ఓకే. ఎందుకంటే చాలా వరకు, ఎందుకంటే ఒక ప్రాంతానికి ఉండేటువంటి ఇది కాకుండా ఆయా కల్చర్ ని తెలియజేస్తుంది, అంతవరకు చాలా వెల్ అండ్ గుడ్. బట్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు స్పిరిచువల్ గా తీసుకుంటున్నాం, మరి దాన్ని ఫిజికల్ గా క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా తీసుకున్నాం అనేది నా డౌట్ సార్. తోదరబ్బా. ఓకే, రబ్బీ గారు నాకు చెప్తున్నా రెండు ప్యారలల్ గా అర్థం చేసుకోవాలని. ఓకే, రబ్బీ గారిని అడుగుదాం ప్రశ్న. రవి యారోన్. Yes. Okay. Now, as you are explaining that all the things, whatever happening in a spiritual way, in some other level, different level. But when we calculate all the calendars and all those things from the day 1, day 2, day 3, how can we calculate all those things in the physical way? How all can we those calculate? days, how we are calculating from the day 1, day 2 in a physical way, if when all these things are happening in a spiritual way? Yes. Okay. How can we measure you mean the time? Calendar, the time. Oh, I see. Okay. Yeah. Okay, it's a nice question. I think relatively, when we think about time is one of the most maybe the most abstract notion, the perception, because we cannot catch it in our senses, right? What is time? Time is only associated with like duration that in a movement inside this world. So time is actually quite an abstract thing. So we can try to imagine in our mind that in the spiritual realm that God created in the Garden of Eden, there was a notion of time in the extent that in the term of that it was something that happening and has some duration. It's like something that maybe not physical, but still
man was created with a living soul, nefesh chaya, and then he has to act in time, even though he is not physical. Maybe it's right to say that it's a different time than our worldly time. Maybe it's even more abstract notion of time, but it's possible to understand that there is such a thing, such a perception, even spiritually, right? It's like when you meditate. If you read like many people in India are meditating, so they can they can take a look on their watch and say, okay, now I'm concentrating in my breathing for half an hour, even though they don't move any muscle of their body, but the time passes and they go over some experiments or some development during this time. So maybe that's just a convenient way for us to understand the upper realm time expression. Okay. మోహన్ గారు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి చెప్తాను. ఏంటంటే నార్మల్గా సమయం లేదా టైం అనే దాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం, అంటే మనకు అర్థం కాని విషయం. అయితే నార్మల్గా టైం అని మనం దేన్ని సూచిస్తామంటే ఒక అంటే ఇప్పటి నుంచి ఇక్కడ ఏదైనా ఒక పరిస్థితి జరిగినప్పుడు ఏ డ్యూరేషన్ లో జరిగిందో దాని టైంగా మనం అనుకుంటున్నాం, దాన్ని టైంగా కొలుచుకుంటున్నాం, ఒక డ్యూరేషన్ జరిగిందని. అయితే ఇప్పుడు వరకు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఇదంతా కూడా ఒక స్పిరిచువల్ రియలంలో జరుగుతుంది, ఒక ఆత్మీయ స్థితిలో జరుగుతుంది. అయితే ఈ పరిస్థితి జరగడానికి కూడా కొంత సమయం అవసరమైంది, కొంత టైం జరుగుతుంది. అయితే మేబీ అది ఇప్పుడు మనం కొలుస్తున్న టైంలో కాకపోవచ్చు, లేకపోతే మనకు అర్థమయ్యే టైంలో కాకపోవచ్చు, కానీ దానికి కూడా కొంత సమయం పట్టింది. అది ఆ స్పిరిచువల్ లెవెల్లో జరుగుతున్న ఆ డ్యూరేషన్. సో ఆ డ్యూరేషన్ తీసుకుంటూ ఉంటారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పారంటే, మెడిటేట్ చేస్తూ ఉంటాం కదా, మనకు మెడిటేషన్ అందరికీ తెలుసు. మెడిటేట్ చేసే వ్యక్తి నార్మల్గా తను ఏ పని చేయడు, అంటే మెడిటేషన్ చేసే టైంలో ఎవ్రీథింగ్ అంతా క్లోజ్ చేసి ఏ పని చేయకుండా ఓన్లీ తన శ్వాస మీద ధ్యాస ఉంచి ఉంటాడు. తను అనుకుంటాడు, ఓకే ఒక 10 నిమిషాలు నేను మెడిటేట్ చేస్తానని. అయితే తనకు తెలియదు, తను ఒక మెడిటేషన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అతను ఎంత సమయం ఉన్నాడు, ఎంత సమయం గడిపడిన విషయం అతను తెలియదు. అంటే టైం క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టమైన విషయం, ఎందుకంటే తన మూమెంట్ కానీ ఏది కూడా దాని మీద ఉండదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న సమయం కూడా టైం అయితే పాస్ అవుతుంది, మూవ్ అవుతుంది, కానీ మనకు అర్థమయ్యే విధానంలో కాదు, ఒక స్పిరిచువల్ విధానంలో ఆ టైం క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఆ విధంగా సమయాన్ని తీసుకోవడం జరిగింది అక్కడ పెద్దలు అనే విషయం రబ్బీ గారు చెప్తున్నారు. ఇక్కడ మరలా ఇంకో విషయం రబ్బీ గారు ముందు చెప్పింది కూడా గుర్తు చేస్తాను. ఇక్కడ 2 ప్యారలల్ స్టోరీస్ రన్ అవుతున్నాయి. విషయం స్పిరిచువల్ జరుగుతుంది, కానీ ఫిజికల్ వే ఆ 2 కూడా ప్యారలల్ గా రన్ అవుతున్నాయి. ఎప్పుడు మనం ఒక దాన్ని తీయడానికి కూడా లేదు. కాబట్టి ఆ టైము అక్కడ స్పిరిచువల్ రీలంలో కూడా రన్ అవుతూ ఉంది అక్కడ జరిగే పరిస్థితిని బట్టి. అంటే ఆదాము అవని కలిపి ఆ నిఫేష్ ఖయాగా సృష్టించడం జరిగింది, తర్వాత ఆ తోట వేయడం, ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. సో అక్కడ కూడా సమయం రన్ అవుతూ ఉంది. ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చింది అనుకున్నాను. సోదరబ్బా సార్, అవకాశం రబ్బీ గారు. Yes, right. We have something that we need to define, which is what is the meaning of eating from the tree. Actually, what is the tree and what it means? Because in verse number 16, we read that, and the Lord God commanded man, saying, of every tree of the garden you may freely eat. And we also know that there is a tree of knowledge. So what it means to eat from tree of knowledge. So we have to define this, what is eating, what is tree. But just one comment before that, I think maybe we mentioned it, but it just happened from this verse number 16, Chazal, they learn about the 6 commandments that were given to Adam, which is the first 6 commandments out of the 7
universal commandments that were completed in the time of Noah. It's the 7 commandments of Noah are actually started in this verse where Chazal find this first time that God instructs someone, right? It's the first time that God instructs Adam. In Hebrew, it's Vayitzav Hashem Elohim al Adam. Right? The commandment is this commandment of eating from all the trees of the garden, and they learned it like, for example, just to give you examples, when it from the first word Vayitzav, commanded, they learned the mitzvah, the commandment of dinim, of rules, because when someone is commanded, so that means there is a set of rules. There's a rules to observe, to obey, so that they learn this from Vayitzav. And then you see that the next one, Hashem Elohim, Lord God. So from this, Chazal learns like that the commandment of blasphemy, not to curse towards heaven. Because if Hashem is Elohim, if the Lord is God, so it should be respected that there is no way to doubt that and to avoid that by blasphemy. And so forth, they learned actually all the 6 commandments with one additional verse. And so just as a side comment, to see that all the roots of what of mitzvot, of how to live, of the mission of man in the world they are all have some seeds in these first verses and chapters of Genesis of the Torah. అయితే ఇక్కడ మరి అంతా స్పిరిచువల్ వేలో అని మనం ఆలోచిస్తే కనుక ఆ చెట్టు నుంచి తినడం అంటే ఏంటి, ఇక్కడ తినడం అంటే ఏంటి, ప్రతి ఫలాన్ని తినమన్నారు, ఒక చెట్టు ఫలం అయితే తినడం అంటే ఏంటి, ఆ తినడాన్ని లేకపోతే భుజించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే గనక ఇక్కడ ఈ వచనంలో 16వ వచనం నుంచి యూదయ పెద్దలు హజాలు ఆదాం గారికి ఇచ్చిన 6 నోవాహి సూత్రాలు ఏదైతే మనం అనుకుంటున్నామో, నోవాహి సూత్రాలుగా పిలువబడుతున్న ఆ ప్రతి మానవునికి ఇవ్వబడిన ఆ 6 సూత్రాలని ఈ యొక్క వచనం నుంచి పెద్దలు తీయడం జరిగింది. అవి ఎలా, మొదటి ఫస్ట్ 2 కమాండ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అంటే బిలీఫ్ ఇన్ హషేమ్ ఆర్ నాట్ టు కర్స్ హిజ్ నేమ్ అనేది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఒకరికి ఆజ్ఞ ఇస్తున్నారు అంటే మొట్టమొదటిగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓకే ఆయనకి ఆజ్ఞ ఇచ్చే అధికారి ఉన్నారు, అతని ఒక అధికారి ఆ వ్యక్తి పైన ఉన్నారు. అయితే ఇక్కడ ఆదాము గారిని సృజించింది లేదా ఆయనపై పూర్తి అధికారం ఉన్నది ఎవరికంటే హషేమే. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఉన్నారు అన్న విషయాన్ని గుర్తించాలి అని పెద్దలు ఆ మొట్టమొదటి యొక్క ఆజ్ఞను తీయడం జరిగింది దీని నుంచి. అలాగే నిన్ను అధికారిగా లేకపోతే నీకు ప్రతి విధమైన విషయాన్ని ఆయనే సృజించి ఇచ్చి ప్రతి విషయాన్ని ఇచ్చారు కాబట్టి, లేదా ఆయన యొక్క సార్వభౌమాధికారాన్ని మనం గౌరవించాలి కాబట్టి ఆయనని ఆయన యొక్క నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం లేకపోతే దేవుని గౌరవించాలి, దేవుని నామాన్ని గౌరవించాలి అనే 2వ సూత్రాన్ని కూడా ఈ మొట్టమొదటి వచనంలో అంటే ఎవరైతే సృజించి ఎవరైతే ఒక విధానాన్ని ఈ విధంగా ఉండాలని చెప్పారో ఆ విషయాన్ని బట్టి ఆ 2 నోవాయిడ్ సూత్రాలని దాని నుంచి తీయడం జరిగింది. ఒకటి నీ యొక్క యజమాని లేకపోతే సృష్టికర్త ఉన్నాడన్న విషయాన్ని గుర్తించి నమ్మడం, రెండోది ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వడం, హషేమ్కి గౌరవం ఇవ్వడం, ఆయన సృష్టికర్తని గౌరవించడం, లేదా ఆయన నామాన్ని దూషించడం కానీ అటువంటి విషయాలు చేయకుండా ఉండడం అనే 2 విషయాలు ఆ పాయింట్ నుంచి తీయడం జరిగింది. దానియేల్ గారి ప్రశ్న ఉందండి? దానియేల్ గారు మీరు అన్మ్యూట్ చేస్తారా? చెప్పండి సార్.
సార్ అంటే ఫిజికాలిటీ స్పిరిచువాలిటీ రెండు కూడా ప్యారలల్ గా రన్ అవుతుంది అంటున్నారు కదా సార్. ఇది అంటే ఇప్పుడు ఎప్పటి వరకు మనం అలాగ భావించవచ్చు అంటే ఇప్పటి వరకు కూడా రెండు ప్యారలల్ గా రన్ అవుతుందా, లేకపోతే ఆదాం గారు జీవితం వరకు, లేకపోతే ఇంకా ఇంకా ఫర్దర్ గా అంటే తనకులో అంటే తోరాలో మనం చాలా మంది భక్తులు ఉన్నారు కదా సార్, అంటే వారందరూ విషయాల్లో కూడా అంటే ఎక్కడి వరకు మనం తీసుకోవచ్చు ఓకే పూర్తిగా అంటే ఆ గతంలో ఎప్పుడు విన్నట్టు ఉన్నాను సార్ నేను, అంటే ఎవరు చెప్పారో తెలియదు కానీ జుడాయిజంలో అసలు ఆత్మీయంగా అంటే ఇప్పుడు క్రైస్తవులు చెప్తారు సార్ ఆత్మీయమైన సంగతులు అలా లేదు, అంతా కూడా ఫిజికాలిటీ అనే విషయం. అంటే ఇప్పుడు ఆది కాండంలో ఇప్పుడు వరకు మనం స్టడీ చేస్తున్న విషయాలు అంటే ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే అది మనం ఎక్కడి వరకు తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఫిజికాలిటీలోకి వస్తుంది, లేదంటే ఎప్పటి వరకు కూడా ప్యారలల్ గా రన్ అవుతుందా అది ప్రశ్న సార్. ఓకే సార్, తొదరబ్బ సార్. రోహిత్ గారు కూడా ప్రశ్న ఏదో ఉన్నట్టుంది. రోహిత్ గారు మీరు అన్మ్యూట్ చేయండి ఒకసారి, చెప్పండి సార్. నేను కిషోర్ అండి. చెప్పండి కిషోర్ గారు. అదేదండి, అది సేమ్ డౌట్. దానియల్ గారు ఇప్పుడు అడిగారు కదండి, ఓకే దానికి సంబంధించిందే విషయం ఏంటంటే ప్రతిదీ కూడా మనం బైబుల్ అదే తోరా విషయాలు స్పిరిచువల్ గా కాదు, అంత భౌతికంగానే ప్రతిదీ ఆజ్ఞ చేస్తే మనకి ఇక్కడ జరుగుతుంది, స్పిరిచువల్ గా ఏమీ లేవు అనేటువంటి క్లాసులు మేము మాకు అవగాహన కొంచెం వచ్చిందండి. ఇప్పుడు ఈ ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూసుకుంటూ వస్తే ఈ ఆదమాబాబు గారి స్టోరీస్ కానీ, లేకపోతే నదుల విషయాలు కానీ, లేదా తోట విషయం కానీ అంతా కూడా స్పిరిచువల్ గా వస్తుంది. ఏంటిది నెక్స్ట్ ఇంకో ప్రశ్న ఏంటంటే తోటలో ఆయన సెక్యూరిటీ అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఎందుకు అలాగ ఉంచారు, ఎందుకు అవసరం ఏంటి? ఇప్పుడు తాళం వేస్తాం ఎందుకంటే దొంగలు వచ్చేస్తారని, కానీ వాళ్ళు ఎందుకు అంత సెక్యూరిటీగా ఎందుకు పెట్టాలి? నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? నెక్స్ట్ ఈ తోట భౌతికమా స్పిరిచువల్, అది స్పిరిచువల్ గానా? ఖచ్చితంగా అంటే అది భౌతికం అయితే భూమి మీదే ఉండాలి కదా, ఆదమామాలు భూమి మీద కదా ఉండాలి. ఇది ఇంకొకటి విషయం క్లారిఫికేషన్ కావాల్సింది. తర్వాత ఈ నదులు 4 అయితే ఉన్నాయో 4 నదులు కూడా ఈ ఒక నాగరికతను సూచిస్తున్నాయని చెప్పడం జరిగింది కదా, అది ఇప్పుడు ప్రజెంట్ అవి నిజంగా భూమి మీద అంటే నైలు నది అన్నాము, తర్వాత మన సింధు నది అని అనుకున్నాము, దాని కోణాలు అయితే నిజంగా దాని పాయింట్స్ ఏంటున్నాయి మన పెద్దలు కనిపెట్టి ఉంచారా? మన యూదియా పెద్దలు ఏదో కట్టుకథల కింద కాకుండా క్లారిటీగా ఉన్నదా? ఈ విషయాన్ని పూర్తి స్టడీలో 2 రోజులు అవని 3 రోజులు అవని తర్వాత అవని ఫుల్ క్లారిటీతో కొంచెం మనకి వివరించాలని రబ్బీ గారిని కోరుతున్నానండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. Rabbi Yaron? Yes. Okay, there are 2 questions. First question from Brother Daniel Garu. As for now, as you explained and they understood that all the story from the beginning to till now on the 2nd chapter, it is going in a spiritual way, in a spiritual realm. It is running in a spiritual realm. So up to what incident it is going on in a spiritual way, or is it continuing till now, or it is stopped somewhere and everything became physical, came into physical? Because and the same question asked by Kishore Garu also after Daniel Garu, that as they learned from last previous classes that in Jewish way, unlike the other Christian people and all those things, everything is in physical, because whatever they do, everything they will do in a physical way. All the traditions, all the culture, everything they will show in a physical way, all these things in physical. But as they are understanding that all the things whatever happening here, it is happening in a spiritual realm.
So up to where it was run in a spiritual way, and when it came into physical, all those things. That was Okay. one of the question. And follow up to that question. Now, as you explained that, and you given a hint that now you can understand the borders of Eden, the spiritual borders of Eden. Yes. So what they Okay. are thinking that, what they are asking that, as Rabbi explained, the 4 rivers indicates the 4 major cultures, and also he shown the borders from where from where to where it is going on. So Kishore Gar had a question that Eden garden is on the earth only, Eden is on the earth or somewhere else. All the things are showing that it is on the earth only, and all the 4 rivers all those indicating here only. So is that Eden is on the earth or somewhere else? Please Okay. clear Okay. it. Maybe you can take 2-3 hour classes, but clear it Yes. very clearly. Yes. Okay. Okay. You saved me. You say it's 3-4 classes, so I have chance to to say only in short. Okay, because it's already past the time of the class, so I will try to just answer in short, and we sure can continue with this question for the next class. It's a great important questions, a lot of flesh to talk about. Yes. Right. Because it deals with all other imaginations of the other faiths and everything. So they want a clear idea where the Eden is, where it's going to be. Yeah. Okay, I will not tell you. It's not so easy. You have to work hard to reveal it. I will tell you only a few secrets, so we will have something exciting for next class. Okay. Okay. So yes. It is said about the Me'arat HaMachpelah, the tomb of the cave in Hebron, that it's the entrance of Gan Eden. It's the entrance of Garden of Eden is found in Hebron, in the city of Hebron. So Hebron is a physical place. It's just a city in this world. But you know what does it mean? What should we understand from the fact it's being a gate to heaven, to the Garden of Eden? That's like that's deeper perception. So because it's right as Daniel Garou and Kishore Garou mentioned, that there is a parallel two parallel realms, and one is like a reflection of the other. You can see the physical world as a reflection, as a consequence of the root, the seed spiritual world. And so that is one thing. But specifically for the question of Daniel Garou, until what time it was purely spiritual, I think we mentioned the interesting verse in the last class. We mentioned the verse. Just a second, I will find it. It was, so in chapter 3, verse number 21, yes, you see an interesting verse that we mentioned. I tried to paste it in the chat. Yes. That the Lord God made for Adam and his wife shirts of skin. In Hebrew, it's kutnot or shirts of skin or cloaks of skin. So from this we learn that previous to that there was no skin, there was no flesh and skin until we got to the 3rd chapter, verse 21, after the sin of Adam and all of the problems that happened. It's like all the conclusions of that. So it was kind of spiritual. So Adam had a chance to stick and to stay in a spiritual realm, not to fall to this world.
okay, we didn't talk about it because if he was properly behaved, we were not here to speak about it. The fact that we are here to speak about the failures of Adam, that means that he didn't complete his training in the Garden of Eden good enough, because if he would, so he could possibly go directly in a spiritual way from the Garden of Eden to Eden itself. But rather what happened is that he went on the so-called the other way to fall in this physical world of flesh and blood that we are here to analyze and to rectify. So that's what happened. That's the place. That's the point where you see actually the fall into this world. Okay. Maybe one more comment, if it's okay with you, Anil Garu, if you are writing, if you are following, I will just one more comment. You know, with all of that said, we have to keep in mind that we know that the Torah, as we mentioned in the introduction to the oral Torah, it's not a science book, right? It's not we are not explaining scientifically the creation. So that means that, of course, God created this world and the scientists will tell us exactly how it was done, but it like you can imagine it like as if there were, like, you know, there was the ancient man, you know, the Homo sapiens, the Neanderthal man. Before they were like in a sufficient level to become the humanity that of Adam HaRishon, of speaking with God. So there was Neanderthal man, there was maybe the theory of evolution, all the animals, and men come afterwards. That it's the Torah is not interested in that. That's for the scientists. But when it's developed from from the Neanderthal to Homo sapiens, when it was progressed enough, so God just took, you know, the soul of Adam and Chava and just put it on existing man and woman in this world. Okay, that's the conclusion of the parallel story. Okay, there was like a scientific explanation and a spiritual explanation, and they just meet in some way. It's not. It's less important for the Torah to. That's what we have to. So, కిషోర్ గారు అసలు ఈ ఏదేను అనేది, లేకపోతే ఏదైనా తోట అనేది భూమి మీద ఉందా, వేరే ఎక్కడ ఉందా అని క్లియర్ గా అండర్స్టాండింగ్ కావాలని చెప్పారు. అయితే రబీ గారు ఏం చెప్తున్నారంటే, అది మీరు అనుకున్నంత సులభమైన విషయం కాదు. అది ఎంతకు ఒక 2-3 క్లాసుల దాకా అవకాశం. అయితే మీరు విషయాన్ని మీరు దాన్ని గమనించుకుంటూ ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకుంటే మీకు అర్థమయ్యే విషయం అన్నారు. అయితే సింపుల్ గా ఒక మాట ఏమన్నారంటే, మనం చూసాం ఇక్కడ